కనెక్టెడ్ డివైస్ అనేది నేను ఆల్రెడీ కొంతమంది చెప్పుకున్నాం, బట్ స్టిల్ ఏంటంటే టెక్నాలజీ కూడా చెప్తాను పోనీ. ఓకేనా? సో ఆర్ ఏ నోడ్ ఆర్ ఏ ఎండ్ పాయింట్ ఆర్ ఏ క్లయింట్ ఆర్ ఏ సర్వర్ సెండ్స్ అండ్ రిసీవ్స్ మెసేజెస్, దాన్నే మెసేజ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అని అంటామండి. ఓకేనా? ఏంటి డెఫినేషన్ ఏంటమ్మా? ఏ డివైస్ ఆర్ ఏ నోడ్, అంతేనా కదా? నోడ్ అని అంటాం, లేకపోతే డివైస్ అంటాం, లేకపోతే ఎండ్ పాయింట్ అంటాం, క్లయింట్ అంటాం, సర్వర్ అంటాం. ఏదైనా సరే అది ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ ఏ మెసేజ్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఏమంటాం? మెసేజ్ కమ్యూనికేషన్ అని అంటాం. ఓకేనా? ఆ మెసేజ్ కమ్యూనికేషన్లో ఏముంటాయట? ప్రోటోకాల్ హ్యాండ్లర్ అనేది ఒకటి ఉంటుంటుంది, అలాగే మెసేజ్ క్యూ ఉంటుంది, మెసేజ్ క్యాచీ అనేది ఉంటుంది. మెసేజ్ క్యూ అనేది దేనికి? నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి కాబట్టి అదొక క్యూ స్ట్రక్చర్లో పెడితే స్టాగ్ అవుతూ ఉంటుంది. అంతేనా కదా? స్టాగ్ అవడం అంటే ఏంటి? ఒకదాని తర్వాత ఒకటి వచ్చి చేరుతూ ఉంటాయి అలాగా. ఓకేనా? అలాగే మెసేజ్ క్యాచీ అంటే ఏంటి? లాస్ అయిపోకుండా క్యాచీ మెమరీలో పెట్టుకుంటే ఏమవుతుంది? ఫ్రీక్వెంట్గా ఆ మెసేజ్ వస్తుంది అనుకోండి, ఇమీడియట్గా రిట్రీవ్ అయ్యి మనకి మెసేజ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉందని అనుకుంటే ఎగ్జాంపుల్లో, ఓకేనా? ఆ ల్యాప్టాప్లో ఏముంటుంది? క్యాచీ మెమరీ అని ఉంటుంది, అవునా కదా? ర్యాము, అలాగే హార్డ్ డిస్క్ ఆర్ ఎస్ఎస్డి ఏదైతే ఉందో మనకి, దాంతోపాటు మనకి ఏముంటుంది? క్యాచీ మెమరీ అంటుంది, అవునా కదా? ఆ క్యాచీ మెమరీ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? క్యాచీ మెమరీ యొక్క అడ్వాంటేజ్ ఏంటిరా? ఏదండి? అర్థం కాల. క్యాషీ మెమరీ యొక్క అడ్వాంటేజ్ ఏంటో చెప్తున్నానన్నా, బేసిక్ టెక్నాలజీలు రా, సిఎస్సి డిపార్ట్మెంట్ మీరు అందరూ. ఓకేనా? నేర్చుకోండి అన్న, చాలా బేసిక్ క్వశ్చన్ అది. ఓకేనా? ఫర్ సపోజ్ ఒక ర్యామ్ లొకేషన్ ఉంది, ఓకేనా? అలాగే ఒక ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ ఉందని అనుకుందాం, ఓకేనండి? ఈ రెండు దేనికోసం? ర్యామ్ అనేది ఏంటి? మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. ఈ ఎస్ఎస్డీలని హార్డ్ డిస్క్లని వీటిని వాటిని ఏమంటారు? రామ్ అని అంటారు ఇంచుమించుగా, అంతేనండి కదా? రీడ్ ఓన్లీ మెమరీస్. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ని నేను తీసుకోవడం లాంటివి జరగాలి అంటే రామ్ దగ్గర నుంచి చేస్తూ ఉంటాను. అలాగే ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవాలంటే మటుకు ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ద్వారా చేస్తూ ఉంటాను. ఫర్ సపోజ్ మీరు ఒక పెన్ డ్రైవ్ మీ ల్యాప్టాప్కి అటాచ్ చేశారని అనుకుందాం, ఓకేనా? వెంటనే మీకు ఒక పాపప్ ఓపెన్ అయ్యి దాంట్లో నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయా లేదా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సో ఏంటి దాని మీనింగ్? మీ పెన్ డ్రైవ్ అటాచ్మెంట్ చేసిన వెంటనే కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఏంటది? యూఎస్బి, యూనివర్సల్ సీరియల్ బస్, యూనివర్సల్ సీరియల్ బస్ అనే ద్వారా మీరు ఏం చేశారు? కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఉండడం వల్ల మీరు అటాచ్మెంట్ చేశారు. చేస్తే అదేమైంది? ఇన్ఫర్మేషన్ అంతటినీ రిట్రీవ్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఎక్కడ స్టోరేజ్ చేస్తుందంటే ముందు ర్యామ్లో స్టోరేజ్ చేస్తుంది. ఎక్కడ? ర్యామ్లో స్టోరేజ్ చేస్తుంది. ఓకేనా? నువ్వు దాని నుంచి సేవ్ చేస్తావా, లేకపోతే డైరెక్ట్గా ప్లే చేసి మళ్ళీ ప్లగ్ ఆఫ్ చేస్తావా అనేది డిపెండ్స్ ఆన్ ద యూజర్, అంతేనా కదా? అది మన ఇష్టం. దాన్ని సేవ్ చేద్దాం అనుకున్నాం అనుకో, ఎక్కడ సేవ్ చేస్తావు? దాన్ని కాపీ చేసి ఏదో ఒక డ్రైవ్ ఓపెన్ చేసి దాంట్లో అసైన్ చేస్తావు, అంతేనా కదా? అప్పుడు ఏమవుతుంది? అది ఎస్ఎస్డిలో కానీ హార్డ్ డిస్క్లో కానీ రీల్ సేవ్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ దాన్ని ఎప్పుడైనా కావాలంటే నువ్వు రిసీవ్ చేసుకోవచ్చు, అంటే నువ్వు అడగచ్చు, దాన్ని అడిగితే ఆ ఇన్ఫర్మేషన్ నీకు పాస్ చేస్తుంది. అది ఏదైనా ఒక వీడియో ఉందనుకోండి, అది డిస్ప్లే చేస్తుంది, నీకు ప్లే చేస్తుంది, అంతేనా కదా? క్లియర్ కదా? అంతేనా కదా? నువ్వు అలా హార్డ్ డిస్క్లో చేసిన ప్రతి దాన్ని నువ్వు ఫ్రీక్వెంట్గా ఈరోజు మార్నింగే, ప్రతిరోజు మార్నింగ్ నువ్వు ఏదైనా ఒక మంచి సాంగ్ పెట్టుకుంటున్నావు అని అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతిరోజు మార్నింగే మీరు ఒక సాంగ్ ప్లే చేస్తున్నారని అనుకుందామండి, ఓకేనా? మార్నింగ్ సేమ్ ఫోల్డర్లోకి వెళ్ళి సేమ్ టైప్ ఆఫ్ సాంగ్ని క్లిక్ చేసి మీరు ప్రతిరోజు ప్లే చేస్తారని అనుకుందాం, ఎగ్జాంపుల్. అలాగే ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక డాక్యుమెంట్ చదువుతున్నారని అనుకుందామండి, ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాం. సో ఇవన్నీ ఏమవుతాయంటే క్యాచీ మెమరీలోకి వెళ్ళి సేవ్ అవుతాయి. ఏమవుతాయి? అవన్నీ వెళ్ళి క్యాచీ మెమరీలోకి వెళ్ళి సేవ్ అవుతాయి. ఏమవుతుందంటే నువ్వు ప్రతిసారి ఫోల్డర్లోకి వెళ్ళి అది క్లిక్ చేసిన తర్వాత దాని ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ సేవ్ అయ్యాయో హార్డ్ డిస్క్లో అంతా రిట్రీవ్ చేసి ర్యామ్లో పెట్టిన దాన్ని మళ్ళీ నేను డిస్ప్లే చేసి ఇలాంటివి చేయదనమాట. ఏం చేస్తుందంటే ఇవన్నీ కలిపి క్యాచీ మెమరీలో స్టోరేజ్ చేస్తుంది. ఆ అడ్రస్ లొకేషన్స్ అన్నీ దాంట్లో ఉండిపోతాయి. అంటే మెమరీలో స్టోరేజ్ అవుతుంది. ఆ అడ్రస్ లొకేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయనేది మాత్రమే స్టోరేజ్ అవుతుంది దాంట్లో. ఇమీడియట్గా ఏమవుతుంది?
సింపుల్గా చెప్పాలంటే ముందుగానే ఏ లొకేషన్లో ఉందో తెలిసిపోయింది కాబట్టి ఇది మళ్ళీ మొదటి నుంచి వెతుక్కోవాల్సిన పని లేదు. ప్రాసెసర్ మొదటి నుంచి మళ్ళీ వెతుక్కోవాల్సిన పని లేదు. సింపుల్గా ఏం చేస్తుంది, క్యాషీ మెమరీలో ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఆ అడ్రస్ లొకేషన్స్ ఇచ్చేస్తే డైరెక్ట్గా అడ్రస్ లొకేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు ఒక తెలియని అడ్రస్ ఉందని అనుకుందాం, ఓకేనా, యు ఆర్ గోయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అని అనుకుందాం. దెన్ హౌ యూ కెన్ ఏబుల్ టు సెర్చ్ ద థింగ్స్, ఏదర్ గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసుకుంటారు, లేకపోతే ఇంకోటి, ఓకేనా, అంతేనా కదా, అలా సెర్చ్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, మీరు షార్టెస్ట్ వేలు ఇవన్నీ గమనించుకుంటూ దగ్గరికి వచ్చాం అని అనుకుంటూ వెళ్తూ ఉంటారు, అంతేనా కదా. కానీ ఆల్రెడీ తెలిసింది అనుకోండి ఇన్ఫర్మేషన్, ఎంత స్పీడ్గా వెళ్తారు మీరు, అనుకున్న దానికంటే స్పీడ్గా వెళ్తారు. అలవాటు అయిపోయిన రోడ్డు అనుకోండి, ఇక్కడ నుంచి మీరు హాస్టల్ దగ్గర నుంచి ఇటువైపు వస్తున్నారు, ఆల్మోస్ట్ అందరూ మొబైల్లో ఇలా ఆడుకుంటూ వచ్చేస్తారు. కొంతమంది మధ్యలో పొరపాటున ఏదైనా మనవాళ్ళు కుండి అడ్డు పెట్టారంటే అది తనుకుని పడిపోతాడు కూడా. అలాంటి సిచ్యువేషన్లు కూడా ఉంటాయి. అంత ర్యాండమ్గా వచ్చేస్తారు మీరు, ఎందుకంటే రోజు వెళ్ళి పాతే కాబట్టి, అవునా కదా, ఆరాంగా వచ్చేస్తారు కదా. సేమ్ అలాగే రోజు వెళ్ళి రూట్ అనుకుంటే కనుక మనకేమవుతుంది, ఇట్ ఈజ్ ఏ రెగ్యులర్ ఎనఫ్, సింపుల్గా ఫాస్ట్గా మనం అనుకున్న టైం పీరియడ్కి ఎస్టిమేటెడ్గా వెళ్ళిపోతూ ఉంటాం. అదే కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే ఏమవుతుంది, మనం దాని గురించి రీసెర్చ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి, ఏ అడ్రస్, అది ఏ వీధి, ఇంకో డోర్ నెంబర్ అంతా, లేకపోతే ఆ దగ్గరలో ఏదైనా ల్యాండ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయో అన్నీ చూసుకుంటూ నేను వెళ్తూ ఉండాలి, అంతేనా కదా. సో టైం పడుతుందా లేదా. అలాగే హార్డ్ డిస్క్లో స్టోరేజ్ అయిన ప్రతి దానికి ప్రాసెసర్ ఎంత కష్టపడుతుందంటే, ఏ అడ్రస్ లొకేషన్లోకి వెళ్ళి ఆ అడ్రస్ లొకేషన్స్లో అన్నీ ఒకచోట స్టోరేజ్ అవ్వవు. పైగా ఇప్పుడు మన పుస్తకాల్లో ఒకచోట రాయం కదా, ఆల్ ఇన్ వన్ మీరు ఎలా రాసుకుంటారు, ఒక పేజ్లో ఒకటి, నెక్స్ట్ పేజ్లో ఇంకోటి, ఆ నెక్స్ట్ పేజ్లో ఇంకోటి, అదేదో ముందు సెమిస్టర్ అయ్యుండొచ్చు, ఈ సెమిస్టర్ అయ్యుండొచ్చు, ఎవరిదో దొబ్బేసి ఉండొచ్చు, దొరికింది ఉండొచ్చు, ఇంకోటి కదా. అలా ఎలా అయితే స్టోరేజ్ చేస్తారో మన హార్డ్ డిస్క్ కూడా అలాగే స్టోరేజ్ చేసుకుంటుంది. ఆ టర్మ్కి నీకు ఎక్కడెక్కడ ఫ్రీ లొకేషన్స్ ఉన్నాయో ఆ ఫ్రీ లొకేషన్స్లో అది ఫ్రాగ్మెంటేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట, ఓకేనా. ఫ్రాగ్మెంటెడ్ ప్లేస్లో అది స్టోరేజ్ అయిపోయి వెళ్ళిపోతుంది, ఓకేనా. సో అలా వెళ్ళిపోతున్నప్పుడు అది ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని రిట్రీవ్ చేయాలంటే ఒకటేమో ఈ లొకేషన్లో ఉందంటే ఇంకోటి ఎక్కడో ఈ లొకేషన్లో ఉంటుంది, మళ్ళీ ఇంకోటి ఏదో వేరే లొకేషన్లో ఉంటుంది. ఆ లొకేషన్లో ఉన్న కంటెంట్స్ అన్నిటిని కూడా తెచ్చుకుని మనకి ఒకదాని తర్వాత ఒకటి డిస్ప్లే చేస్తూ ఉండాలి. అందుకనే మనం డబుల్ లింక్ లిస్ట్ అనేది నేర్చుకున్నాం. డేటా స్ట్రక్చర్స్ అనే దాంట్లో ఒక మెమరీలో ముందు దాని అడ్రస్, తర్వాత దాని అడ్రస్ కూడా ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది, అడ్రస్ స్టోరేజ్ దాంట్లో దీని తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలి, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి. ఫర్ సపోజ్ ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, స్ట్రక్ అయింది అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది, ముందు నుంచి మళ్ళీ యాడ్ ఆన్ అయిపోతుంది. అంటే డబుల్ లింక్ లిస్ట్ ఉందంటే లేదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అలాగనమాట, ఓకేనా. ఎక్కడైనా మనం పాస్ చేసిన వెంటనే అవుతుంది, ఆ సెకండ్లో ఆగిపోతుంది, మళ్ళీ ఆ సెకండ్ నుంచి కంటిన్యూ అవుతుంది, అంతేనా కదా. సో అవన్నీ కంటెంట్స్ అవుతున్నాయంటే మెమరీలో ర్యాండమైజ్డ్గా స్టోరేజ్ అయి ఉంటుంది కదా. ఆ లొకేషన్స్ అన్నీ తీసుకెళ్ళిపోయి నేను ఏం చేయొచ్చు అంటే క్యాషీ మెమరీలో పెట్టుకోవచ్చు అనమాట. ఆ క్యాషీ మెమరీలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రతిదీ దీని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి అని వెతుక్కోవాల్సిన పని లేదు ప్రాసెసర్కి. డైరెక్ట్గా వాటి తర్వాత ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా ఒకే చోట క్యాషీలో ఉండిపోతాయి అనమాట. ఆ క్యాషీ మెమరీ అనేది ఏం చేస్తుంది, ఇట్ హెల్ప్స్ టు రిట్రీవ్ ద ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఆఫ్ ఏ కంటెంట్. ఏదైతే కంటెంట్ నాకు కావాలనుకుంటున్నానో ఆ లొకేషన్స్ అన్నిటిని కూడా ఇచ్చేస్తారన్నమాట. అర్థమవుతున్నామా లేదా. ఇప్పుడు నేను ఫ్రీక్వెంట్గా ఏదైతే సాంగ్ ఉందో ఆ సాంగ్ ఒక 4-5 లొకేషన్స్లో పెట్టి ఉందనుకోండి హార్డ్ డిస్క్లో, ఆ 4 లొకేషన్స్ కూడా అడ్రస్ని తీసుకొచ్చి ఎక్కడ పెడుతుంది, క్యాషీలో పెడుతుంది. క్యాషీ ఏం చేస్తుంది, ప్రాసెసర్ అడిగిన వెంటనే, అంటే మనం ఏంటి ప్రాసెసర్ని అడుగుతాం కదా నాకు ఈ సాంగ్ ప్లే చేయమని, ఆ సాంగ్కి సంబంధించిన అడ్రస్ లొకేషన్స్ ఆల్రెడీ ఎక్కడ ఉంటాయి, క్యాషీలో ఉన్నాయి. ఇమీడియట్గా అది రిట్రీవ్ చేస్తుంది. అంటే శ్రమ పడక్కర్లేదన్నమాట, కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. అలాగా మనకు తెలుసున్న డెస్టినేషన్కి మనం ఎంత సులువుగా వెళ్ళిపోతామో అలాగా ఆ క్యాషీ మెమరీలో స్టోర్ అయిన అడ్రస్ లొకేషన్స్కి ప్రాసెసర్ అంత తొందరగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది వెతుక్కోవాల్సిన పని లేదు, ఓకేనా. అర్థమవుతున్నామా లేదా. ట్రాక్స్ అన్నీ వెతుక్కోవాల్సిన పని లేదు దానికి. అదేదో కొత్తది మీరు చేస్తున్నారని అనుకోండి, దానికి తప్పదు, ఎలాగో అడ్రస్ లొకేషన్స్ అన్నీ వెతుక్కోవాలి, దేని తర్వాత ఏంటి అన్ని లొకేషన్స్ అది తీసుకుని పెట్టుకోవాలి ర్యామ్లోకి తీసుకొచ్చి, ఓకేనా. డైరెక్ట్గా ఇక్కడ క్యాషీ మెమరీలో ఉన్న లొకేషన్స్ తీసుకొచ్చి ర్యామ్కి అసైన్ చేస్తుంది. ర్యామ్ ఏం చేస్తుంది, డేటాని డిస్ప్లే చేస్తూ ఉంటుంది మనకు కావాల్సిన డేటాని. అర్థమైందా. క్యాషీ మెమరీ అనేది అందుకనే ఎక్కువ ఉండాలంటారు. కొన్ని సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, ఓకేనా, సేమ్ ర్యామ్ లొకేషన్ ఉంటుంది, ఒక 5000 అంత తక్కువ చూపిస్తారు మనకి. ఎందుకు తక్కువ చూపిస్తుంది అంటే ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ప్రాసెసర్ యొక్క స్పీడ్ వేరియేషన్ ఉండొచ్చు,
లేకపోతే ప్రాసెసర్ యొక్క క్యాషీ మెమరీ అనేది తక్కువే ఉండొచ్చు. అర్థమవుతుందా లేదా? అదేంటంటే మనం ఏమనుకుంటాం, అరే దీంట్లో ఆఫర్లో ఉందిరా, ఇది ఆఫర్లో లేదురా అని అనుకుంటాం. కానీ ఏం చేస్తాడంటాడు తెలివైనడు, మనం క్యాషీ మెమరీలో అవి చూడం కదా, ప్రాసెసర్ యొక్క స్పీడ్ ఇది గమనించాం కదా, అప్పుడు ఏం చేస్తాడు, ప్రాసెసర్ యొక్క స్పీడ్ తగ్గిస్తాడు, అలాగే క్యాషీ మెమరీ అనేది తగ్గిస్తాడు. ఏమైపోయింది, నీకు ల్యాగ్ అయిపోతూ ఉంటుంది. అంటే వీడేమో ఒక 50,000 కొన్నాడు, వీడో 45,000కే కొన్నాడు అనుకున్నాడు ఎగ్జాంపుల్. ఈ 45,000 స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది. సేమ్ ప్రాసెసరే, మళ్ళీ ప్రాసెసర్లో ఎక్కడ డీవియేషన్ ఉండదు, కానీ ప్రాసెసర్ యొక్క క్యాషీ మెమరీలోను ప్రాసెసర్ యొక్క స్పీడ్లోనూ డిఫరెన్సియేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా? వీడిది కొంచెం ప్రోయాక్టివ్గా ఉంటుంది, వీళ్ళది కొంచెం నార్మల్గా ఉంటుంది. అర్థమైందా లేదా? సో ఇలాంటివన్నీ ట్రిక్స్ అనమాట. అందుకనే క్యాషీ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పార్ట్ అంతా ఎందుకు చెప్పామంటే, మధ్యలో ఒక మెసేజ్ క్యాషీ అనే ఒక పదం వచ్చింది కాబట్టి చెప్పాను క్యాషీ మెమరీ గురించి. ఓకేనా? క్యాషీ మెమరీ అనేది సిఎస్సి పిల్లలేండి మీకు తెలియలేదంటే, డైరెక్ట్గా మీరు టవర్ ఎక్కేసి ఆ టవర్ కంటే ఇంకా డబుల్ ఒక టవర్ వేసేసుకుని ఆ టవర్ మించి లటక్మని దూకేచ్చు బయటికి. ఓకేనా? నో డౌట్గా క్యాషీ మెమరీ గురించి ఎప్పటిదాకా మీకు తెలియదు అంటే, ఓకేనా, కావస్తే రికార్డ్ అయినా పర్వాలేదు. క్యాషీ మెమరీ అనేది ఒక బేసిక్ థింగ్ నాన్న. సిఎస్సి పిల్లలు ఏంటంటే మీకు తెలియలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పోలండి, మెసేజ్ క్యాషీ అంటే ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ. క్యాషీ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టోరేజ్ ఆఫ్ ఏ సమ్ అడ్రస్ లొకేషన్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఏ ఫ్రీక్వెంట్ మేనర్. ఓకేనా? దెన్ ద ప్రాసెసర్ ఈజ్ హ్యావింగ్ ఏ వెరీ బెనిఫిషియల్ టు రిట్రీవ్ ఆల్ ద అడ్రస్ లొకేషన్ ఫ్రమ్ ద క్యాషీ టు డిస్ప్లే ద థింగ్స్. అంతే. ఓకేనా? క్లియర్ కదా అందరికీ? క్యాషీ అంటే అర్థమైందమ్మా అందరికీ? ఎవరండి చెప్పగలరు కదా? ఓకేనా? సో ఈ మెసేజ్ క్యాషీ అనేది మెసేజ్ క్యూ అలాగే ప్రోటోకాల్ హ్యాండ్లర్స్ అనేవి ఈ కమ్యూనికేషన్ మాడ్యూల్లో ఉంటాయని చెప్పాడు. ఓకేనా? కమ్యూనికేషన్ మాడ్యూల్లో 3 ఉన్నాయి. ఏమేంటవి? ఫస్ట్ది ప్రోటోకాల్ మాడ్యూల్. ఓకేనా? అది కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే కమ్యూనికేషన్ డెవలప్మెంట్ అవ్వాలి కదా. నెక్స్ట్ది క్యూ, నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఇస్తూ ఉంటే అది స్టాక్ చేస్తూ ఉండి కెపాసిటీ ఉండాలి. క్యూ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రాసెస్లోకి వెళ్తూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? మెసేజ్ క్యాషీ అనేది ఉంటే ఫ్రీక్వెంట్ మెసేజ్ దేని నుంచి వస్తున్నాయో చూసుకుని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రయారిటైజేషన్ చేసి ఇస్తూ ఉంటుంది అనమాట. అంతే. ఓకేనా? సో దీంట్లో చాలా ఇంపార్టెంట్గా కొన్ని టెర్మినాలజీస్ గురించి చెప్పాడు. రిక్వెస్ట్ ఆర్ రెస్పాన్స్ అని అన్నాడు. రిక్వెస్ట్ ఆర్ రెస్పాన్స్ అంటే ఏంటి? క్లయింట్ లేకపోతే సర్వర్, ఈ రెండిట్లో ఏదైనా ఉన్నాయి. ఓకేనా? నేను ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తానంటే, సపోజ్ నేను ఒక రిక్వెస్ట్ పెట్టా. ఏమని రిక్వెస్ట్ పెట్టాను? ఆల్ ద హాస్టలర్స్ షుడ్ పే యువర్ మెస్ ఫీస్ ఆన్ ఆర్ బిఫోర్ ఆఫ్ 3rd or 4th అని చెప్పాను. ఓకేనా? దెన్ యూ రేజ్డ్ అనదర్ రిక్వెస్ట్ మీ. ఏమని రిక్వెస్ట్ రేజ్ చేశారు? ఇట్ విల్ బీ ఇన్ ద ఫైనల్ డెసిషన్ మేకింగ్లో ఉంది, సో ఇట్ రిక్వైర్స్ సమ్ మీటింగ్ అని చెప్పేసి నాకు ఒకటి పెట్టారు. అంతేనా కదా? సో ఆ స్టేట్ ఏంటి? యాక్చువల్గా పెండింగ్ స్టేట్ అది. అంతేనా కదా? ఆ స్టేట్ ఏంటి? పెండింగ్ స్టేట్లో ఉంది. అంతేనా కదా? సేమ్ అదే ఎగ్జాంపుల్ కానీ మీరు తీసుకుంటే రిక్వెస్ట్ ఆర్ రెస్పాన్స్ అని ఉంది. ఐ రేజ్డ్ ఏ రిక్వెస్ట్ టు పే విద్ ఇన్ ద టైం పీరియడ్. దెన్ ద రెస్పాన్స్ ఈజ్ కేమ్ అప్ విత్ ఏంటి? దెర్ ఈజ్ ఏ మీటింగ్ అండ్ ఇట్ విల్ బి డిసైడెడ్ ఆన్ దర్ ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి చెప్పారు. ఇట్ ఈజ్ ఏ రెస్పాన్స్. ఆ రెస్పాన్స్ యొక్క కంక్లూజన్ ఎప్పుడు వస్తుంది? మీరు పేమెంట్ ప్రాసెస్ ఎంత చేయాలనే క్లారిటీ మీకు వచ్చినప్పుడు, మీరు పేమెంట్ చేసినప్పుడు ఆ రెస్పాన్స్ యొక్క కంక్లూజన్ పాయింట్ వస్తుంది. అంతేనా కదా? సేమ్ అలాగే నేను ఏదైనా ఒక కమ్యూనికేషన్కి సంబంధించిన ఐఓటీ ద్వారా ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ పంపిస్తే ఆ రిక్వెస్ట్ అనేది ఏమవుతుంది? ముందు యాక్సెస్ అవ్వాలి. యాక్సెస్ అయిన తర్వాత ఏమవుతుంది? అక్కడి నుంచి నాకు రెస్పాన్స్ రావాలి. అది రెస్పాండ్ అవ్వాలి కదా? అంతేనా కదా? అది రెస్పాండ్ అవ్వకపోతే ఇబ్బంది అనండి కదా. రిక్వెస్ట్ పంపించడం, అది రెస్పాండ్ అవ్వడం. సో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద ఐఓటీ అని చెప్తాం. ఆ రిక్వెస్ట్ రెస్పాన్స్లు సరిగ్గా లేకపోతే ఐఓటీల్లో ఏదైనా ఇబ్బందులు వస్తాయి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వెహికల్ ఉంది. ఓకేనా? ఆ వెహికల్ వెళ్తున్నప్పుడు ఒక సడన్గా బ్రేక్ వేసి ఒక అబ్స్టికల్ని డిటెక్ట్ చేసింది. ఓకేనా? ఆ అబ్స్టికల్ని మనం హిట్ చేసామని అనుకోండి. ఎగ్జాంపుల్ హిట్ చేసామని అనుకోండి. ఏమవ్వాలి? ఆ వెహికల్ నుంచి మన హిట్టింగ్ చేసామనే ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఒక డివైస్ ద్వారా అప్రోచ్ అవ్వాలి. ఫర్ సపోజ్ ఆ లాస్ట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, లాస్ట్ బటన్ మీన్స్లో. ఆ అబ్బాయి
హిట్ చేసిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటే అతని రెస్పాన్స్ ఏం ఇవ్వాలి? ఎయిర్ బ్యాగ్ ఓపెన్ చేస్తుందని అయినా రెస్పాన్స్ ఇవ్వాలి, అంతేనండి కాదు. సో రెస్పాన్స్ ఏంటది? ఎయిర్ బ్యాగ్ ఓపెన్ చేయడం అనేది. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ చేయడం అనేది ఏంటి? రెస్పాన్స్, అంతేనా కదా. అంటే యాక్టివేటర్స్ చేసి ఫంక్షనాలిటీ అంతా కూడా రెస్పాన్స్లోకి వస్తుంది, సెన్సార్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా రిక్వెస్ట్లోకి వెళ్తుంది. సింపుల్ అండి కాదు, అర్థమవుతుందని చెప్పేది. రిక్వెస్ట్ అనేది ఏంటి? సెన్సార్లు చేసే ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిక్వెస్ట్. రెస్పాన్స్ అనేది ఏంటి? యాక్టివేటర్స్ చేసేదంతా కూడా రెస్పాన్స్. అర్థమవుతుందమ్మా లేదా? సో రిక్వెస్ట్ అనేది ఏమవుతుంది? నా టేబుల్ మీద పెట్టి, రిక్వెస్ట్ అనేది ఏమవుతుంది? నువ్వు హిట్ అయింది అని చెప్పేసి రిక్వెస్ట్ పంపించింది. హిట్ అయిపోయిన వెంటనే రెస్పాన్స్ ఏమవ్వాలి? ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావాలి. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. సో హిట్ అయింది అనేది రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ నుంచి ఏం అవ్వాలి? హిట్ అయితేనే కదా హిట్ అయిందని వస్తుంది. సో అది రిక్వెస్ట్ పంపించేసింది. సో రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఏమవుతుంది? రెస్పాన్స్ యాక్టివేటర్ యాక్టివేట్ అవుతుంది అన్నమాట, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. అలాగా పబ్లిష్ ఆర్ సబ్స్క్రైబ్. పబ్లిష్ అనే దాంట్లో ఎక్కువగా మెజారిటీ పబ్లిష్ గురించే ఉంటుంది, ఓకేనా. సబ్స్క్రైబ్ అనేది అంటే అథెంటికేషన్ గురించి వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఒక మెసేజ్ నేను ఇంకొకరికి పంపించాలనుకోండి, దాన్ని ఏమని చెప్తాం మనం? రిక్వెస్ట్ పంపించాం, ఓకే. రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఏం చేయాలి? నేను మెసేజ్ని పుష్ చేయాలి, బయటికి పంపించాలి కదా. సో ఆ నెక్స్ట్లోనే పుష్ అనేది ఒకటి ఉంటుందండి. పుల్ అని చూసారండి. సో అదే. సో దీంట్లో ఏమవుతుందంటే పబ్లిష్ అనే దాంట్లో ఒక మెసేజ్ అనేది ఏమవుతుంది? ముందు పుల్ చేయాలి, ఓకేనా. పుల్ చేస్తే అదేమవుతుంది? మెసేజ్ ఇక్కడి నుంచి పాస్ ఆన్ అవుతుంది. సో అదేమవుతుంది? పబ్లిష్ అవుతుంది. పబ్లిష్ ఈజ్ నథింగ్ బట్ టు అంటే ఏదో ఒక ఎక్స్ అనే పాయింట్ దగ్గర నుంచి ఒక వై అనే పాయింట్కి ఇవ్వడం ఇన్ఫర్మేషన్ని, ఓకేనా. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి? మెసేజ్ అని చెప్తున్నాడు కాబట్టి ఆ మెసేజ్ ఇవ్వడం. మెసేజ్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ పబ్లిష్ అని చెప్పేసి అంటారు. అలాగే ఇంకా పబ్లిష్లో ఏం చెప్తారంటే సబ్స్క్రిప్షన్ గురించి ఏంటంటే టు అథెంటికేటెడ్ డివైజెస్ దగ్గర నుంచి వచ్చిందా లేదా అనేది సబ్స్క్రైబ్. విదిన్ ద నెట్వర్క్ దాంట్లో మనకి రిసీవ్ అవుతుందా, లేకపోతే వేరే ఎక్కడి నుంచి వస్తుందా అనే ఇన్ఫర్మేషన్ని అథెంటికేటెడ్ డివైస్ నుంచి వస్తుంటే దాన్ని సబ్స్క్రైబ్ అని అంటారు అన్నమాట, ఓకేనా. అలాగే రీసోర్స్ డైరెక్టరీ, ఆర్డి అని అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆర్డి అంటే రీసోర్స్ డైరెక్టరీ. ఈ డైరెక్టరీస్ అని ఎప్పుడైతే జనరలైజ్ వాడామో, డైరెక్టరీ అంటే ఏంటి? ఇట్ స్టోర్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అని అనుకోండి పోనీ, ఓకేనా. ఇట్ స్టోర్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ డైరెక్టరీ. రీసోర్స్ డైరెక్టరీ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ అన్నీ కూడా ఒకసారి స్టోరేజ్ అయ్యింది అనుకోండి, దాన్ని రీసోర్స్ డైరెక్టరీ అంటారు, అంతే సింపుల్. రీసోర్స్ డిస్కవరీ. రీసోర్స్ డిస్కవరీ అంటే ఏంటి? ఇప్పుడు నేను పబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇన్ఫర్మేషన్ని, మెసేజ్ అన్నిటిని ఇస్తున్నాను, ఓకేనా. అలా మెసేజ్ ఎన్నిటి నుంచి వచ్చింది, ఎన్ని నోట్స్ దగ్గర నుంచి వచ్చింది అనేది కంటెంట్ కావాలన్నప్పుడు రీసోర్స్ డిస్కవరీ అవుతుంది. హౌ మెనీ క్యాండిడేట్స్ రేజ్ ఏ, హౌ మెనీ డివైజెస్ రేజ్ ఏ రిక్వెస్ట్ టు మీ ఆర్ ఏ పబ్లిష్డ్ ఏ మెసేజ్ టు మీ అనేది తీసుకోవాలంటే దాన్ని రీసోర్స్ డిస్కవరీ అంటారు. హౌ మెనీ డివైజెస్. దీంట్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారని అనుకోండి, 100 మెంబర్స్లో కొంతమంది రేస్ చేస్తే ఏమవుతుంది? రీసోర్స్ డిస్కవరీ అవుతుంది. అందరూ హ్యాండ్ రేస్ చేస్తే ఏమవుతుంది? అది డిస్కవరీ అవ్వదు కదా, కంప్లీట్గా అందరూ చేస్తారు. దాంట్లో ఏ పార్ట్ నుంచి వచ్చింది అనేది ర్యాండమ్గా వచ్చిందంటే మటుకు ర్యాండమ్ డిస్కవరీ అని అంటారు, రీసోర్స్ డిస్కవరీ అంటారు. రిజిస్ట్రేషన్ అప్డేట్. రిజిస్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? డివైజెస్, నోట్స్ ఎక్కడైతే ప్లేస్ చేసామో అవన్నీ కూడా నెట్వర్క్ కనెక్టివిటీ చేసామంటే దాన్ని రిజిస్ట్రేషన్ అని అంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ డివైస్ ఉంది, ఈ డివైస్ని ఏం చేశాడు? ఒక నెట్వర్క్ వైర్ తోటి కనెక్ట్ చేశాడు. ఇలాంటి డివైస్ ఎన్ని ఉన్నాయి? చాలా ఉంటాయి. ఈ రోలో ఉన్నాయి, ఆ నెక్స్ట్ రోలో ఉన్నాయి, అవునండి కదా. సో ఈ రోలో ఉన్న వాటిలన్నింటినీ కూడా ఏం చేశాడు వీడు? నెట్వర్క్ కనెక్ట్ చేశాడు. నెట్వర్క్ కనెక్ట్ చేయడం అంటే రిజిస్ట్రేషన్ చేయడం. అంటే దీనికి ఒక ఐపీ ఇచ్చాడు, ఆ ఐపీని బేస్ చేసుకుంటే అది రిజిస్టర్ అయింది, ఓకేనా. పుల్ ఈజ్ నథింగ్ బట్ ఇందాక ఏం చెప్పాను? ఒక మెసేజ్ని పాస్ ఆన్ చేయడం అని చెప్పాం, అవునండి కదా. అది సబ్స్క్రైబ్ అయి ఉండాలి, నోటిఫై అయి ఉండాలి, ఓకేనా. సబ్స్క్రైబ్ అవడం అంటే ఏంటి? అథెంటికేటెడ్ రిజిస్టర్డ్ నోట్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవడం. అలాగే పోలింగ్ ఆర్ అబ్జర్వింగ్ అంటే ఏంటి? సపోజ్ ఐ కెన్ ఆస్క్ వన్ క్వశ్చన్ అని అనుకున్నాను అనుకోండి, ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు హ్యాండ్ రేస్ చేయండి అని నేను చెప్పాను. ఎవరు ఆన్సర్ చెప్తారో వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి అని అన్నాను. సో హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళందరిది ఏం చేయొచ్చు నేను? పోలింగ్. సో ఫస్ట్ వీళ్ళు రేస్ చేశారు కాబట్టి ఛాన్స్ గివింగ్ టు దిస్ టీమ్ అని చెప్పేసి అంటాం, అంతేనా కదా. సో అలాగే పోలింగ్ ఈజ్ నథింగ్ బట్
ఏ నోడ్ దగ్గర నుంచి అయితే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ నోడ్కి నేను ప్రయారిటైజేషన్ ఇవ్వడం, ఫస్ట్ వచ్చింది కాబట్టి దానికి ప్రయారిటైజేషన్ ఇవ్వడం. సో పోలింగ్ అనే మెథడ్ దీని నుంచి వస్తుంది. ఫైండింగ్ ఫ్రమ్ వేర్ న్యూ మెసేజెస్ వుడ్ బి అవైలబుల్, ఆర్ వెదర్ న్యూ మెసేజెస్ ఆర్ అవైలబుల్ ఆర్ అప్డేట్స్ ఆర్ అవైలబుల్, ఆర్ వెదర్ ద ఇన్ఫర్మేషన్ నీడ్స్ టు బి రీఫ్రెష్డ్, ఆర్ ఫైండింగ్ ద స్టేటస్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఆర్ నాట్. పుష్ అనేది కూడా ఉంది చూసారంటే, పుష్ మీన్స్ ఏ సర్వీస్ దట్ పుషెస్ ద మెసేజెస్. మెసేజెస్ని పుష్ చేయడం. పుల్ చేయడం అంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ అన్నిటిని కూడా పంపించడం. మెసేజ్ క్యాచీ ఇందాక చెప్పుకున్నాం కదా, క్యాచీ మీన్స్ స్టోరింగ్ వెన్ అవైలబుల్ అండ్ కెన్ బి యూజ్డ్ లేటర్ ఆన్ వెన్ రిక్వైర్డ్. అర్థమవుతుందా లేదా? నేను ఇందాక ఏం చెప్పాను, కొన్ని లొకేషన్స్ ముందుగానే అది తెచ్చుకుని పెట్టుకుంటూ ఉంటుంది అని చెప్పాను, అవునా కదా? వెన్ అవైలబుల్ అండ్ కెన్ బి యూజ్డ్ లేటర్, తర్వాత నేను యూజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు అక్కడ స్టోరేజ్ అయ్యి ఉంటుంది. ఆన్ వెన్ రిక్వైర్డ్, ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు నేను అది యాక్సెస్ చేస్తూ ఉంటాను. క్యాచీ అనేది అది. సో మెసేజ్ క్యాచెస్ కూడా అంతే. మెసేజ్ క్యూ అనేది ఏంటి? స్టోరింగ్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెసేజ్ క్యూ. ఇన్ఫర్మేషన్ ఆర్ ఏ క్వైరీ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? దట్ ఇది ఒక ఆబ్జెక్ట్ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో క్వైరీకి సంబంధించింది, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇట్ ఈజ్ ఏ క్వైరీ. ఇప్పుడు కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ గురించి అండి. మనం నిన్న ఒక డయాగ్రామ్ చూసాం కదా, పెద్ద డయాగ్రాము. ఇదిగో ఈ డయాగ్రామ్ చూసాం కదా, దీంట్లో ఇక్కడ ఎంఓ అన్నాడు. ఎంఓ అంటే ఏంటి? మొబైల్ ఆర్గనైజర్. అలాగే ఇక్కడ ఎంటీ అంటే టెర్మినల్ అని చెప్పేసి అన్నాం, అవునండి కదా? ఇవన్నీ టెర్మినాలజీస్ ఇక్కడ చదివితే అర్థమవుతాయి. ఇదిగో ఎంఓ అంటే ఏంటి? మెషిన్ ఆర్ ఐఓటీ డివైస్ ఆర్ ఏ మొబైల్ ఆరిజిన్, ఓకేనా? అలాగే మెషిన్ ఆర్ ఐఓటీ డివైస్ ఆర్ మొబైల్ టెర్మినల్. ఎస్ఎంపీపీ అంటే షార్ట్ మెసేజ్ పీర్ టు పీర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ఇక్కడ దాని యొక్క ఎక్స్పాన్షన్స్ ఉంటాయి, మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇక్కడ ఉంటుందని చెప్తున్నాను అంతే. ఇవన్నీ ఎస్పిఎంఎం సిఎంఐడి ద్వారా జరిగేవి. ఇది మొబైల్ ఒరిజినేటర్ ద్వారా జరిగేది. ఇదేమో కోయాప్ హెచ్టిటిపిఎల్ ద్వారా జరిగేది. ఇదంతా కలిపి ఓన్లీ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్, ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ ఫర్ ద మెసేజ్ టెర్మినల్కి పంపించేది. ఆ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ ఆల్మోస్ట్ ఒకటే, బట్ చిన్న చేంజెస్. డేటా ఇంటర్చేంజెస్ ఎలా అవుతూ ఉంటాయి, సేమ్ డయాగ్రామే క్లయింట్ సర్వర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి పాస్ అనవడం, మళ్ళీ ఇన్ఫర్మేషన్ని ఇక్కడికి ఏమైనా పబ్లిష్ చేయాలంటే పబ్లిష్ చేయడం, గెట్ బ్యాక్ అవడం అనేది జరుగుతుంది. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, అది చెప్పను. ఇది చూడండి అన్న, మెసేజ్ ఇంటర్చేంజ్ బిట్వీన్ M2M ఐఓటీ డివైస్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. సో ఇదేంటంటే ఫస్ట్ ఇది మీరు లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి. పబ్లిషర్ అంటే ఏంటి? పబ్లిష్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, మెసేజ్ని అందరికీ పాస్ ఆన్ చేయడం అని అన్నాం, అంతేనండి కదా? మెసేజ్ని అందరికీ పాస్ ఆన్ చేయడం. కనబడుతుంది అది? కనబడలేదా? ఓకేనా? ఇప్పుడు కనబడిందమ్మా? ఏనా కనబడుతున్నారు? ఇంకా కొంచెం ఎక్స్పెన్షన్ చేయండి. పర్లేదా? అందుకే నేను ముందు కూర్చోవచ్చుంటే సరిపోద్ది కదరా. ఓకే, నాకు కూడా కనబడుతుంది. సో పబ్లిషర్, సబ్స్క్రైబర్. పబ్లిషర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయడం, అవునా? సబ్స్క్రైబర్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక కంపెనీకి రిజిస్ట్రేషన్ అవ్వాలి అని అంటారు. మొన్న కోడ్ వీటాకి అందరూ రిజిస్ట్రేషన్ అయ్యారా లేదని అడిగాం, అవునా కదా? సో అప్పుడు ఏం చేశారు? ఒక సర్వర్ అండర్లో మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేశారు, అంటే అథెంటికేట్ చేసుకున్నారు, అంతేనా కదా? అప్పుడు మీకు ఏం రిలీజ్ అయింది? ఒక ఐడి రిలీజ్ అయింది, సిటీఆర్ఏ డిటీ నెంబర్ రిలీజ్ అయింది, అవునా కదా? సో సబ్స్క్రైబర్ అయ్యాడా లేదా చెక్ చేస్తాం. ఆ సబ్స్క్రైబర్ అయిన వాడికి ఏం చేస్తూ ఉంటాడు? వాడు టెస్ట్ ప్యాటర్న్ని రిలీజ్ చేస్తాడు వాడి మెయిల్కి, అంతేనా కదా? సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎ పబ్లిషర్. పబ్లిషర్ ఏమవుతాడు? అక్కడ కంపెనీ నుంచి అవుతున్నాడు, అవునండి కదా? సో సబ్స్క్రైబర్ నువ్వేం చేసుకోవాలి? కంపెనీ దానికి అవ్వాలి. ఎక్కడి నుంచి అవ్వాలి? నీ దగ్గర నుంచి అవ్వాలి, అవునా కదా? స్టోర్ అండ్ ఫార్వర్డ్ సర్వీస్ అని అన్నాడు. అంటే ఏమవుతుంది అక్కడ? నీకున్న ఇన్ఫర్మేషన్ అంతటిని, ఫర్ సపోజ్ నీకున్న డీటెయిల్స్ అంటే ఫర్ సపోజ్ నీ పేరు, నీ ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఏంటి? మెసేజ్, అంతేనా కదా? సో అదంతా ఏంటి? ఆ మెసేజెస్ అన్నీ కూడా నువ్వేం చేస్తావు? ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటావు. సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది?
నెట్వర్క్ వాడు ఏం చేస్తాడు, మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ వాడు నీకు పబ్లిష్ చేస్తాడు ఇన్ఫర్మేషన్. యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ ఇట్ ఈజ్ యువర్ ఐడి నెంబర్ అని చెప్పేసి రిలీజ్ చేశాడు. దాని తర్వాత వాడు నెంబర్ ఆఫ్ టైమ్స్ పబ్లిష్ చేయొచ్చు నీకు, ఎందుకంటే నువ్వు సబ్స్క్రైబ్ అయ్యావు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు కోడ్ వేటా అనే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నీకు ప్రస్తుతానికి కోడ్ వేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే రేపు పొద్దున్న ఎన్క్యూటీ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ వచ్చింది అనుకోండి, సేమ్ సిటీఆర్ డీటీ నెంబర్ యూజ్ అవుతుంది. ఇంకా త్రూ అవుట్ యువర్ పాస్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏమవుతుంది, సేమ్ సిటీఆర్ డీటీ నెంబర్ని బేస్ చేసుకునే నేను పబ్లిష్ చేస్తూ ఉంటాడు వాడు. ఫర్ సపోజ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ 2023 బ్యాచ్ స్టూడెంట్స్ అని అంటాడు. అంటే ఏంటి దాని మీనింగ్, పబ్లిష్ చేసాడు ఇన్ఫర్మేషన్ నీకు, అవునా కదా? నువ్వు దానికి మళ్ళీ అప్లై చేసుకుంటావు, ఆ జాబ్ రోల్కి నువ్వు అప్లై చేసుకుంటావు అనమాట. అలాగా అర్థమవుతుందమ్మా చెప్పేది. స్టోర్ అండ్ ఫార్వర్డ్ సర్వీస్ అని అన్నాడు. అక్కడ చూడండి, స్టోర్ అండ్ ఫార్వర్డ్ సర్వీస్ మిడిల్లో ఉంది చూసారా, పబ్లిషరు సబ్స్క్రైబర్కి పక్కన ఆనుకుని ఉంది చూసారా మీరు, స్టోర్ అండ్ ఫార్వర్డ్ సర్వీస్. స్టోర్ అండ్ ఫార్వర్డ్ సర్వీస్ అంటే ఏంటి, ఏం స్టోర్ చేసింది అక్కడ మీకు, నువ్వు ఏదైతే మెసేజ్ని సబ్స్క్రైబ్ చేసుకున్నావో, ఓకేనా, ఏదైతే నీకు సంబంధించిన సర్వీసెస్ నువ్వు కావాలని అనుకుంటున్నావో, ఓకేనా, వాటికి సంబంధించినవన్నీ స్టోర్ అండ్ ఫార్వర్డ్ సర్వీసుల్లో పెట్టాడు. ఓకేనా? ఫర్ సపోజ్ యూ ఆర్ స్కిల్ అప్ విత్ HTML అండ్ CSS అని అన్నావు అనుకో, దానికి సంబంధించిన జాబ్ టైటిల్ పడితే నీకేమవుతుంది, పబ్లికేషన్ రిలీజ్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటావు దానికి. ఐఎమ్ గుడ్ ఎట్ సో అండ్ సో, నాకు ఈ సర్టిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఐ నీడ్ దిస్ జాబ్ ఆపర్చునిటీ అని నువ్వు అప్లై చేసుకుంటే మళ్ళీ నీకు వాడు ఏం చేస్తాడు, పబ్లిష్ చేస్తాడు, నీకు ఒక లింక్ పంపించి నువ్వు ఎగ్జామినేషన్ రాయమని చెప్తాడు. ఓకేనా? సో అలాగా స్టోర్ అండ్ ఫార్వర్డ్ సర్వీస్ అదే. అలాగే మెసేజ్ రిటెన్షన్ సర్వీస్, నువ్వు ఏదైతే ఫస్ట్లో నీ 10th క్లాస్ మార్క్ లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, నీ డేట్ ఆఫ్ బర్త్, నీ మదర్ పేరో మీ ఫాదర్ పేరో ఏదైతే నువ్వు ఇన్కార్పొరేట్ చేసావో దోస్ ఆర్ ఏ రిటెన్షన్. అవన్నీ ఏమైపోతాయి, మారిపోతాయి. అప్పటికైనా మారిపోగానే నీ డేట్ ఆఫ్ బర్త్ మారిపోదు, నీ 10th క్లాస్లో ఉన్న మీ ఫాదర్ పేరు మదర్ పేర్లు ఇవి మారవు, పర్సంటేజ్లు మారిపో, అంతేనా కదా? సో దోస్ ఆర్ ద మెసేజ్ రిటెన్షన్ సర్వీసెస్ అవన్నీ. ఓకేనా? నువ్వు ఏదైతే స్టార్టింగ్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చావో ఆ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అందుకనే జాగ్రత్తగా ఇవ్వాలి. కొంతమంది స్మాల్ లెటర్లు, కొంతమంది మంత్ తప్పులు ఇచ్చేయడాలు, కొంతమంది ఇయర్ తప్పులు ఇచ్చేయడాలు, డేట్లు తప్పులు ఇవ్వడాలు, రకరకాలు జరుగుతాయి. మంత్ బదులు డేట్ అయిపోతుంది, డేట్ బదులు మంత్ అయిపోతూ ఉంటుంది. పెద్ద హెడేక్ అది. ఓకేనా? రేపు పొద్దున్న తీరా రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత రిజెక్ట్ అయిపోయాను అంటారు. జాయిన్ అయ్యి 1 month కూడా కాదు, ఎందుకు రిజెక్ట్ అయిపోయారో మీకు తెలియదు. ఎందుకు అయిపోతారంటే డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్, లేకపోతే బేసిక్ రిటెన్షన్ ఆఫ్ ద డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అవడం వల్ల పోయింది పరిస్థితి అది. అందుకనే చాలా ఒళ్ళు దగ్గర పెట్టి ఇవ్వాలి. కక్కుర్తిలో మనం ఏం చేస్తాం, రిలీజ్ అయిన వెంటనే మొబైల్లో కొడేస్తాం. ఆ మొబైల్లో స్మాల్ లెటర్ ఉంటుంది, క్యాపిటల్ లెటర్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. దాన్ని కూడా చూసి హెచ్ఆర్ రిజెక్ట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. మీరు అన్నీ ఒకలాగే ప్రొఫార్మేట్ ఉండాలి. ఓకేనా? కీప్ మెసేజ్ ఆర్ అలైవ్ సర్వీసెస్ అని అన్నాడు. కీప్ ఆన్, దే విల్ సెండ్ ద మెసేజెస్, ఆర్ మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఐడి నెంబర్ని అది బేస్ చేసుకుని లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు మీ దానికి సంబంధించినవి. అవి డిఫరెంట్ లాగిన్స్లో డిఫరెంట్ మీకు సర్టిఫికేషన్ కోర్సెస్ ఇవ్వచ్చు వాడు, లేదంటే వేరే జాబ్ ప్రొఫైల్స్ ఇచ్చి ఇంటర్న్షిప్స్ అప్లై అవ్వచ్చు. డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి వాటిలో. ఓకేనా? సో అంటే నేను ఒక TCSని ఎగ్జాంపుల్ చెప్తే మొత్తం దాన్ని కనెక్ట్ చేయొచ్చు కదా అని చెప్తున్నాను. అది కూడా మీకు TCS కోడ్ వేట ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఏమంటే సబ్స్క్రిప్షన్ మ్యాచ్ సర్వీస్ అని అన్నాడు. సబ్స్క్రిప్షన్ మ్యాచ్ సర్వీస్ అంటే ఏంటి, ఈ రోజు నువ్వు ఈ ఏడాది నువ్వు రిజిస్ట్రేషన్ అయ్యావు, ఎప్పుడయ్యో యాక్చువల్గా చెప్పాలంటే సెకండ్ ఇయర్లోనే అయిపోయావు, అంతేనా కదా? సెకండ్ ఇయర్లో అయిపోయారా లేదా మీరు? సెకండ్ ఇయర్లో అయిపోయిన తర్వాత మీకు సిటీఆర్ డీటీ నెంబర్ వచ్చింది, ఏమైనా మారిపోయిందా? మారలే. మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ సిటీఆర్ డీటీ నెంబర్ ఉంది, అవునండి కదా? క్లియరా చెప్పేది? సబ్స్క్రిప్షన్ మ్యాచ్ సర్వీస్ అంటే అదే. నువ్వు థర్డ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ దాన్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నావు కోడ్ వేటా నెక్స్ట్ సీజన్కి, అంతేనా కదా? అది మ్యాచ్ సర్వీస్ ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారంటే మెసేజ్ క్యూకి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉంటారు. మెసేజ్ క్యూలో ఏం జరుగుతుంది, నువ్వు ఆల్రెడీ మెసేజ్ పంపించున్నావు, దాంట్లో నువ్వు ఇప్పుడు యాడ్ ఆన్ చేసుకుంటే వెళ్ళావు, నెక్స్ట్ సీజన్కి నువ్వు యాడ్ ఆన్ అయ్యినట్టుగా దానికి చెప్తాను. అంటే ఏంటి, సీజన్ 1కి నువ్వు ఆల్రెడీ అయ్యావు కదా, ముందు సీజన్కి అయ్యావు కదా, దాని నెక్స్ట్ సీజన్కి మెసేజ్ అనేది ఏమైపోయింది, నెక్స్ట్ మెసేజ్ కింద యాడ్ ఆన్ అయింది. ఎవరు దాంట్లో, మీ సిటీఆర్ డీటీ నెంబర్లో యాడ్ ఆన్ అయిపోయింది. అర్థమవుతుందమ్మా లేదా? మెసేజ్ క్యూ ఎందుకు ఇంపార్టెన్స్ అర్థమైందా? యూ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ నౌ యు ఆర్ రిజిస్టరింగ్ ఇన్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్. అంటే మెసేజ్ ఏమైపోయింది, ఆల్రెడీ ఒక మెసేజ్ ఉంది, నెక్స్ట్ ఇంకొక మెసేజ్ యాడ్ ఆన్ పాయింట్ కింద అయింది. రేపు పొద్దున్న ఎన్క్యూటీకి సంబంధించిన వచ్చిందనుకోండి, ఆ ఎన్క్యూటీ అనే మెసేజ్ ఏమవుతుంది, అప్లైడ్ ఫర్ ద ఎన్క్యూటీ అని వస్తుంది. ఓకేనా?
అప్లైడ్ ఫర్ సీజన్ 12, సీజన్ 13, తర్వాత ఎన్క్యూటీ, ఇలా ఎక్సెట్రా యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సబ్స్క్రిప్షన్ మ్యాచ్ సర్వీస్. పైన ఉంది చూసారా, దానిపైన ఎంక్యూటీటీ బ్రోకర్ అని చెప్పేసి ఉంది సారా. ఇట్ విల్ మానిటర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాక్ ఆఫ్ ద సబ్స్క్రైబర్. ఎవరైతే సబ్స్క్రైబ్ అన్నారు, సబ్స్క్రైబ్ అయినోడిదే కనబడుతుంది. ఎందుకు? నువ్వు అథెంటికేట్ అయ్యాలి ముందు. అథెంటికేట్ అయితే నువ్వు బేసిక్ డిగ్రీ నీకు ఉంది ఇవన్నీ చెప్తేనే వాడు సబ్స్క్రైబ్ చేస్తాడు, కాబట్టి వాడు సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి, ఎంక్యూ మెసేజ్ క్యూ ట్రాన్స్పోర్ట్ టెర్మినల్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది, దాంట్లో ఉండదు. సో నెక్స్ట్ చూడమ్మా, ఎంక్యూటీటీ జావా ఆర్ సి ఆర్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ ఫంక్షన్ సంబంధించినంత దాంట్లో అయి ఉండొచ్చు. ఓకేనా? అలాగే నెక్స్ట్ సబ్స్క్రైబర్ ఎస్ఎస్ఎల్ఎస్లో, టీఎల్ఎస్లో, టీసీబీ ప్రోటోకాల్స్ ద్వారా, పబ్లిషర్ ద్వారా, వీటి ద్వారా అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ ఏంటి, వెబ్ ఆబ్జెక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇవన్నీ ఏంటి, మెషిన్ టు మెషిన్ ఐఓటీ ఆబ్జెక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే ఐఓటీ డివైజెస్ దగ్గర నుంచి మీరు ఏమేం చేయాలనుకుంటున్నారో అది ఎలా పబ్లిష్ అవుతుంది అనేది ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఒక డయాగ్రామ్లో మెన్షన్ చేసేయండి అంతే. సో మీకు చెప్పిన టాపిక్ అంతా ఒక టీసీఎస్ ఎన్క్యూటీ గురించి, టీసీఎస్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఐఓటీ గురించి చెప్తామండి. ఓకేనా? ఐఓటీ డివైస్లో ఫర్ సపోజ్ ఇట్ ఈజ్ ఎన్ ఐఓటీ డివైస్. ఓకేనా? ఇట్ ఈజ్ హ్యావింగ్ ఎ క్యాపబిలిటీ ఆఫ్ ఎ కమ్యూనికేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అనదర్ ప్లేస్. అంటే దీనికి కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఉంది కదా. ఇది ఏం చెప్తూ ఉంటుంది, నా అనలాగ్లో ఉన్న వాయిస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. అక్కడ M2M ఐఓటీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి సారండి. ఓకేనా? అవే దృష్టిలో పెట్టుకోండి. దీన్ని ఏం చేశాను నేను, ఈ పర్టికులర్ డివైస్ యొక్క ట్రాన్స్మిటరు, ఆ డివైస్ యొక్క రిసీవరు, దానికి సంబంధించింది నేను పర్చేస్ చేశాను. ఒకే కంపెనీకి సంబంధించింది సబ్స్క్రైబ్ చేసుకుని అసైన్ చేయాలి. అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్చేస్ చేశాను అనుకోండి ఎగ్జాంపుల్. ఓకేనా? నేను ఐ హ్యావ్ బిల్టప్ ఏ ట్రాన్స్మిటర్ అండ్ ఏ రిసీవర్ విత్ ఏ సింకనైజేషన్ చేశాను ఈ రెండింటిని. అదే ఈ కంపెనీ వేరు, ఆ కంపెనీ వేరు అనుకోండి, రెండు సింక్ అయిపోతాయి. అలాగా ఎందుకో, ఇది ట్రాన్స్మిటర్, అది రిసీవరే కదా, కానీ మధ్యలో కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అథెంటికేషన్ జరగాలి, సబ్స్క్రిప్షన్ జరగాలి. అవునండి కదా. సబ్స్క్రైబ్ అయ్యింది. సబ్స్క్రైబ్ అయి ఉండడం వల్ల ఏమైపోయింది, ఇక్కడున్న ట్రాన్స్మిటర్కి అక్కడున్న రిసీవర్కి మధ్యన కమ్యూనికేషన్ డెవలప్మెంట్ అయింది. ఓకేనా? సో అలాగా M2MR ఐఓటీ ఆబ్జెక్ట్స్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎనలాగ్ సిగ్నల్ని నేనేం చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ని దీనికి పాస్ చేశాను. ఎలా పాస్ చేశాను, ఇక్కడ ఒక చిన్న మైక్రోఫోన్ ఉంటుంది. ఆ మైక్రోఫోన్ ద్వారా ఏం చేశానన్నా, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి వైర్లెస్గా కమ్యూనికేషన్ దానికి పాస్ ఆన్ అవుతుంది. అదేం చేస్తుంది, ఎనలాగ్ నుంచి డిజిటల్లో కన్వర్ట్ చేసి ఆ వీడియో దానికి అసైన్మెంట్ అవుతుంది. వీడియో ఆన్ అవుతుందా, రన్ అవుతుందా లేదా? ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ నుంచి పాస్ ఆన్ అయ్యి ఒక చోటుకి వెళ్ళింది. అది మధ్యలో ఏదో ప్రాసెస్ చేస్తాను. ఆ ప్రాసెస్ చేస్తున్నది ఇదంతా. నువ్వు స్టోర్ చేస్తావా దాన్ని, లేకపోతే ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేసి ఇన్ఫర్మేషన్ వేరే దానికి పంపిస్తావా అనేది స్టోర్ అండ్ ఫార్వర్డ్ సర్వీస్లో జరుగుతుంది. ఓకేనా? అలాగే మెసేజ్ రిటెన్షన్ సర్వీస్ అనేది ఏంటి, నువ్వు ఇక్కడ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేస్తున్నావో దానికి సంబంధించినంత రిటెన్షన్ అవుతుంది. అంటే రిటెన్షన్ అంటే స్టోరేజ్ అవుతుంది. అదేనా, అది అట్టే పెట్టుకుంటుంది. అది నేను ఇప్పుడు మైక్ని ఇక్కడ ఆఫ్ చేస్తాను అనుకోండి, ఏమవుతుంది, ఆగిపోతుంది ఆటోమేటిక్గా. అంతేనా కదా. సో అలాగే కీప్ మెసేజ్ ఎలైవ్ సర్వీసెస్ అని అన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు నేను కంటిన్యూస్గా ఒక 30 minutes దగ్గర నుంచి మాట్లాడుతున్నాను కదా. సో ఆ 30 minutes దగ్గర నుంచి ఏమవుతున్నది, ఇట్ కీప్ ఆన్ ట్రిగ్గరింగ్ వాట్, అంటే ఏదైతే అబ్జర్వ్ చేస్తుందో నా వాయిస్ని అదంతా ట్రిగ్గర్ అయ్యి దీనికి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి వైర్లెస్గా కమ్యూనికేట్ అవుతుంది. అక్కడి నుంచి అది సింకనైజేషన్ అవుతుంది నా వీడియోకి తగ్గట్టుగా. సో అలాగే నెక్స్ట్ది ఈ పక్కన అన్నీ ఏంటి, టీసీపీ ప్రోటోకాల్స్ లేయర్ ద్వారా ఇప్పుడు ఇక్కడ నుంచి వైర్లెస్గా ట్రాన్స్మిషన్ అవుతుంది కదా. అంటే ఏదో ఒక ప్రోటోకాల్ డెవలప్మెంట్ అయి ఉండాలి కదా. బ్లూటూత్కి సంబంధించిన ప్రోటోకాల్ ఇక్కడ డెవలప్మెంట్ అయింది. అంతేనా కదా. సో అక్కడ వాడు ఏం చెప్తున్నాడు, టీసీపీ ప్రోటోకాల్స్ అన్నాడు. అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్స్ అన్నాడు. ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్లో ఇది ఒక బ్లూటూత్ టెక్నాలజీ అనేది ఒక మెథడ్, అలాగే వైఫై అనేది ఇంకోటి, అలాగే జిగ్బీ అనేది ఇంకోటి. అంతేనా కదా. సో ఇలాగ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ డెవలప్మెంట్ అవుతాయి. ఓకేనా. ఇవన్నీ వెబ్ ఆబ్జెక్ట్స్కి సంబంధించిన కనెక్టివిటీస్, ఇవన్నీ ఐఓటీకి సంబంధించినవి. ఈ మధ్యలో అంతా ప్రాసెసింగ్ అనమాట. ఓకేనా. ఇది వాడు సింపుల్గా కమ్యూనికేషన్ ప్రోటోకాల్లో చెప్పాడు. ఇది కూడా మెసేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే, మెసేజ్ కమ్యూనికేషన్ ప్రోటోకాలే ఈ మైక్, ఆ రిసీవర్ కూడా. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్స్ ఏం చేస్తున్నాయి, ఇవి పాస్ ఆన్ చేస్తున్నాయి.
సో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి, మీకు సింపుల్గానే అర్థమవుతాయి. చూడండి, ఎక్స్టెన్సిబుల్ మెసేజింగ్ అండ్ ప్రెజెన్స్ ప్రోటోకాల్ అని చెప్పేసి XMPP అని అంటారు దీన్ని. ఇదేంటంటే ఎక్స్టెన్సిబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, మనం ఒక కొన్ని స్టాండర్డ్స్ అని చెప్పుకున్నాం. టాస్క్ ఫోర్స్ స్టాండర్డ్ అని చెప్పుకున్నాం, ఇంటర్నేషనల్ సంబంధించిన ఒక ఒక కమిటీ అనమాట ఇదంతా. ఓకేనా, దాంట్లో వాళ్ళు ఏం చేస్తుంటారు, డిఫరెంట్ ప్రోటోకాల్స్ డెవలప్మెంట్ చేస్తుంటారు. ఎక్స్టెన్సిబుల్ చేసింది కూడా వీళ్ళే, IETF వాళ్ళే డెవలప్ చేశారు. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, జింగిల్ ఫర్ వాయిస్ అండ్ వీడియో అని ఉంటుంది, పబ్లిష్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు, అలాగే సర్వీస్ డిస్కవరీ, IM ఫార్మేట్, డేటా ఫార్మ్స్ ఫార్మేట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పాడు. ఇవన్నీ వెర్షన్స్ అనుకోండి, 22 దగ్గర నుంచి 26 దాకా ఉంటాయి. డిఫరెంట్ దాంట్లో వర్క్ అవుతూ ఉంటాయి, అన్నీ IoTకి సంబంధించినవి ఇవన్నీ. ఎక్స్టర్నల్కి సంబంధించిన అంటే ఎక్స్టెన్సిబుల్కి సంబంధించిన ఒక చిన్న డయాగ్రామ్ ఇది పెద్ద అవసరం లేదు, సేమ్ అలాగే ఉంటుంది, కావస్తే మీరు అబ్జర్వ్ చేయండి. ఎటొచ్చి ఇక్కడ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంది సార్ అంటే ఇన్స్టెంట్ మెసేజ్ సర్వీస్ అన్నాడు, ప్రెజెన్స్ డేటా సర్వీస్ అన్నాడు, డిమాండ్ రెస్పాన్స్ అని అన్నాడు. ఇన్స్టెంట్ మెసేజ్ సర్వీస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పాస్ ఆన్ చేస్తున్నావు మైక్ నుంచి, అది ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టెంట్ మెసేజ్ సర్వీస్ అంటే ఇది. అలాగే ప్రెజెన్స్ డేటా సర్వీస్ అంటే ఆల్రెడీ నువ్వు ఏదైనా ఒక ఆడియో దీని నుంచి వస్తుంది అనుకోండి, నువ్వు దీని దగ్గర నుంచి ఇక్కడ పెట్టేస్తే ఏమైపోయింది, ఆల్రెడీ దీంట్లో ఉంది ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని నువ్వు పాస్ ఆన్ చేస్తున్నావు మైక్ ద్వారా. అలాగే డిమాండ్ రెస్పాన్స్ సర్వీస్ అంటే ఏంటి, నువ్వు రిక్వెస్ట్ చేసావు, ఫర్ సపోజ్ ఎవరో ఒక డౌట్ అడిగారు, సో డిమాండ్ సర్వీస్, ఐ హ్యావ్ ఎ డౌట్ అని చెప్పేసి మీరు హ్యాండ్ రేస్ చేశారు, దెన్ ఐ పాస్ ఆన్ మై మైక్ టు దెమ్ ఆర్ ఎల్స్ ఐ కెన్ గివ్ అనదర్ మైక్ టు దెమ్, అంతేనండి కదా. సో ఇట్ ఈస్ ఏ డిమాండ్ రెస్పాన్స్ సర్వీస్ అని అంటారు. డిస్కవర్ ద సర్వీస్, మీరు డౌట్ రేస్ చేసింది ఎవరు రేస్ చేశారు, ఇటువైపు రేస్ చేశారు అటువైపు, ఏ బెంచ్లో వచ్చింది ఇంకో బెంచ్లో వచ్చింది అనేది రిట్రీవింగ్. ఓకేనా, సో డిస్కవర్ సర్వీస్. ఇవన్నీ సేమ్ IoT డివైజెస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అని అవుతాయి. ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అనేది మళ్ళీ వెబ్ ఆబ్జెక్ట్స్ ద్వారా బయటికి వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్కి వెళ్తుందండి, వెబ్ కనెక్టివిటీ ఫర్ కనెక్టెడ్ డివైజెస్. ఓకేనా, ఇది రాసుకొని చెప్తాను. వెబ్ కనెక్టివిటీ ఫర్ connected devices, web connectivity for connected devices. వాడతారా మరి, రిజిస్ట్రేషన్ అయిందో లేదో చూసుకోవాలి. అంతే మరి, ఏం చేస్తావు, ఫీజు కూడా యాడ్ చేసుకో, నువ్వు యాడ్ చేసుకో. వెబ్ కనెక్టివిటీ ఫర్ కనెక్టెడ్ డివైస్. వెబ్ కనెక్టివిటీ అంటే ఎలా అవుతుందన్న, ఇప్పుడు మీ మొబైల్ ఫోన్కి వెబ్ కనెక్టివిటీ అవ్వాలి అంటే ఏం అవ్వాలి, మీరు ముందు సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి కదా. దేనికి సబ్స్క్రైబ్ అవ్వాలి, ఏదో ఒక నెట్వర్క్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి. అంటే మీరు ఒక సిమ్ కార్డ్ తీసుకోవడం ఇలాంటివి ఉన్నాయి కదా. సో అంటే మీరు ముందు సబ్స్క్రైబ్ అవ్వాలి. సబ్స్క్రైబ్ అయితే ఏం చేస్తాడు వాడు అథెంటికేట్ చేసి మీకు పబ్లిష్ చేస్తాడు. ఏంటిది, నెట్వర్క్ని పబ్లిష్ చేస్తాడు. అంటే మీకు ఒక టవర్ అండర్లో మీకు ఒక సిగ్నల్ జనరేట్ అవుతుంది. మీరు ఆ టవర్స్ నుంచి వేరే టవర్స్కి వెళ్తున్నా సరే ఆ సిగ్నల్ అనేది ఆ టవర్ యొక్క సిగ్నల్ స్ట్రెంత్ని బేస్ చేసుకుంటూ మీకు వస్తూ ఉంటుంది, అంతేనా కదా. సో ఇప్పుడు అంటే మీరు ఏం చేసినట్టు అక్కడ ముందు ఏం చేయాలి, వెబ్ కనెక్టివిటీ ఫర్ కనెక్టెడ్ డివైస్ ద్వారా అంటే ముందు ఏదో ఒక దానికి కమ్యూనికేషన్ డెవలప్మెంట్ చేయాలి. కమ్యూనికేషన్ డెవలప్మెంట్ జరిగిన తర్వాతే మీకు ఏమవుతుంది, వెబ్ కనెక్టివిటీ ఫర్ ద కనెక్టెడ్ డివైస్ వస్తుంది. సో ఆ వెబ్ కనెక్టివిటీ దాంట్లో ఫస్ట్ది కమ్యూనికేషన్ గేట్వే అన్నాడు. సో ఫస్ట్ది ఏంటి గేట్వే, తర్వాత SOAP, రెస్ట్ఫుల్, HTTP అండ్ వెబ్ సాకెట్స్ అనేది కొన్ని ఉన్నాయి చూడండి. దాంట్లో కమ్యూనికేషన్ గేట్వే అనేది ఫస్ట్ చూడండి. ఒక డయాగ్రామ్ ఇస్తాడు, ఫస్ట్లోనే ఇచ్చేసాడు యాక్చువల్గా. ఫిగర్ 1.5 అంటే ఫస్ట్ యూనిట్లోది. సో ఇక్కడ చూడండి అమ్మా, కమ్యూనికేషన్ గేట్వే అంటే మన అందరికీ తెలిసింది ఏంటి, ఇన్ఫర్మేషన్. ఇది ట్రాన్స్మిటర్ అని అనుకుందాం, ఈ పక్కనంతా రిసీవర్ అనుకుందాం.
ట్రాన్స్మిటర్ సెండ్ చేసిన పార్ట్ అంతా కూడా వచ్చి ఎక్కడ స్టోరేజ్ అవ్వాలి? గేట్వేలో స్టోరేజ్ అవ్వాలి. గేట్వే దగ్గర నుంచి ఎటువైపు వెళ్ళాలి? రిసీవర్ దగ్గరికి వెళ్ళాలి. రిసీవర్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ముందు ఎక్కడ స్టోరేజ్ అవుతుంది? గేట్వేలోనే స్టోరేజ్ అవుతుంది. ఓకేనా? రిసీవర్ దగ్గర కూడా గేట్వే ఉంటుంది. రిసీవర్ ఏదైనా ట్రాన్స్మిటర్ దగ్గరికి సబ్మిట్ చేయాలన్నా సరే ఏమవ్వాలి? మళ్ళీ ఇక్కడ ఇది ట్రాన్స్మిటర్ కింద అవుతుంది, ఇక్కడ గేట్వే అవుతుంది, ఈ గేట్వే దగ్గర నుంచి ఇది మళ్ళీ రిసీవర్ అవుతుంది. అంటే ఇది ట్రాన్స్మిటింగ్ చేస్తుంది, రిసీవింగ్ చేస్తుంది, అంటే ట్రాన్స్ రిసీవర్ అవుతుంది, ఇది కూడా ట్రాన్స్ రిసీవరే అవుతుంది. ఓకేనా? మధ్యలో గేట్వే అనేది ఏంటి? ఇట్ బిల్టప్స్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద ట్రాన్స్మిటర్ అండ్ ద రిసీవర్, అంతే సింపుల్గా. అంటే కమ్యూనికేషన్ ఎగ్జాక్ట్గా డేటా ప్యాకెట్స్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఉపయోగపడే ఒక పార్ట్ అని అనుకోండి. కమ్యూనికేషన్ గేట్వే కనెక్ట్స్ టూ అప్లికేషన్ లేయర్స్, వన్ ఎట్ సెండర్ అండ్ ద అదర్ ఎట్ ద రిసీవర్ అన్నాడు. అంటే నువ్వు ఇక్కడి నుంచి ట్రాన్స్మిటింగ్ చేయాలి అన్నప్పుడు అక్కడ ఒక లేయర్, ఇక్కడ ఒక లేయర్ చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడతాయి. అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ ఉంటుంది కదా, ఆ ట్రాన్స్పోర్ట్ లేయర్స్ ఉపయోగపడతాయి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఓకేనా? సో నెక్స్ట్ వీడు ఏం చెప్తున్నాడు? కనెక్ట్స్ ద సెండర్ అండ్ రిసీవర్ ఎండ్స్ యూజింగ్ టూ డిఫరెంట్ ప్రోటోకాల్స్. ఫర్ ఎగ్జాంపుల్, డివైజెస్ నెట్వర్క్ మేబీ జిగ్బీ నెట్వర్క్ ఫర్ కనెక్టింగ్ ద డివైజెస్ అన్నాడు. జిగ్బీ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉందని అనుకోమన్నాడు. ఎవరికి? ట్రాన్స్మిటర్కి, రిసీవర్కి మధ్యన. జిగ్బీ నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే కొన్ని మీటర్స్ దాకా కూడా ఇది సక్సెస్ఫుల్గా, కొన్ని మీటర్స్ దాకా సక్సెస్ఫుల్గా వైర్లెస్ కమ్యూనికేషన్ చేయగలరు వితౌట్ ఎనీ, అంటే ఇంటర్నెట్ కానీ లేకపోతే ఇది కానీ ఏం అవసరం లేదు. బట్ స్టిల్ మన బ్లూటూత్ ఎలా అయితే వర్క్ అవుతుందో కొంత లిమిటెడ్ రేంజ్కి, అంతకంటే ఎక్స్టెన్సిబుల్ రేంజ్కి ఇది జిగ్బీ అనే ప్రోటోకాల్ ఉంటుంది. ఓకేనా? ఇంకేం చెప్పాడు చూడండి. ద నెట్వర్క్ దెన్ కనెక్ట్స్ టు ద వెబ్ సర్వర్ త్రూ ఏ గేట్వే. గేట్వే ద్వారా వెబ్ సర్వర్స్కి కనెక్టివిటీ అయింది. ద సర్వర్ పోస్ట్ అండ్ గెట్స్ ద డేటా యూజింగ్ హెచ్టిటిపి. హెచ్టిటిపి ద్వారా దాని కనెక్టివిటీ అయ్యాడు. అంటే దాన్ని కనెక్టివిటీ అయ్యడం అంటే సపోజ్ http.kitegroup.com అని కొట్టామనుకోండి, ఏమవుతుంది? ఒక సర్వర్లో స్టోరేజ్ అయిన ఇన్ఫర్మేషన్ని నీ దగ్గర తీసుకొస్తుంది ఆ పేజ్ని. ఏ గేట్వే ఫెసిలిటేట్స్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఐఓటీ డివైస్ అండ్ ద వెబ్ సర్వర్. ఐఓటీ డివైస్కి వెబ్ సర్వర్కి మధ్యన కమ్యూనికేషన్ డెవలప్మెంట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, జిగ్బీ టు SOAP అండ్ IP ఆర్ OAP ప్రోటోకాల్స్ కన్వర్షన్ గేట్వే ఫర్ రెస్ట్ఫుల్ HTTP అని అన్నాడు. అంటే టూ మెథడ్స్ కింద చెప్పాడు వాడు. ఎయిదర్ ఈ మెథడ్ ద్వారా కానీ ఈ మెథడ్ ద్వారా కానీ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ అవుతుందని చెప్పాడు. ఓకేనా? HTTP రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ మెథడ్ అన్నాడు. HTTP రిక్వెస్ట్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ నేను ఇక్కడ నుంచి ఒక వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ పంపించాను. అదేం చెబుతుంది? google.com అని ఎంటర్ చేశాను అనుకోండి. గూగుల్ దగ్గర నుంచి నాకు ఏమవుతుంది? ఆ రోజు ఏదైనా ప్రయారిటీ ఉంటే కనుక గూగుల్ అనే వర్డింగ్లో కొన్ని చేంజెస్ చేసి మనకు పంపిస్తాడు. అంతేనా కదా? ఈరోజు ఇండిపెండెన్స్ డే అనుకోండి. ఇండిపెండెన్స్ డేకి మనకి ఇండియాకి వస్తున్న దాంట్లో ఏమవుతుంది? ఏదో కలర్స్ మారో ఏదో ఒకటి వస్తుంది. అంతేనా కదా? google.comలోకి వెళ్తే. అంతేనా? అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? సో గూగుల్ అనేది ఏమవుతుంది? దాని యొక్క వెబ్ పేజ్ దాంట్లో ఆ GOOGLE అనే దాంట్లో ఏదో చిన్న చేంజెస్ కనబడతాయి. అంతేనా కదా? అంటే నువ్వు వెబ్సైట్కి HTTP దానికి రిక్వెస్ట్ పంపించావు, దాని నుంచి మనకు ఒక రెస్పాన్స్ అనేది జనరేట్ అయ్యింది. ఫర్ సపోజ్ నువ్వు రిక్వెస్ట్ పంపించినా సరే అది టైం పడుతుంది అనుకోండి, యువర్ రిక్వెస్ట్ వాజ్ టైమ్డ్ అవుట్ అని వస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, యువర్ రిక్వెస్ట్ వాజ్ టైమ్డ్ అవుట్ అని వస్తుంది. అంటే నువ్వు ఇక్కడి నుంచి రిక్వెస్ట్ పంపించావు, కొన్ని సెకండ్స్ డిలే అయింది, దాని తర్వాత కూడా ఇంకా ఫర్దర్ డిలే అవుతుందంటే టైమ్డ్ అవుట్ వస్తుంది. ఇట్ కాంట్ బి రీచ్డ్ అని చెప్పేసి రిక్వెస్ట్ వాజ్ టైమ్డ్ అవుట్ అని ఒక మెసేజ్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఫర్ సపోజ్ మీరు పింగ్ చేసింది లేదనుకోండి, ఓకేనా, ఆ వెబ్సైట్కి సంబంధించి లేకండి, ఏమైపోతుంది? ఇట్ కాంట్ బి రీచ్డ్, లేకపోతే ద డొమైన్ ఈజ్ నాట్ డిస్ప్లేడ్ అని వస్తుంది. ఆ పర్టికులర్ వెబ్సైట్లో పేజ్ ఏది పెట్టలేదు అనుకోండి, ప్రస్తుతానికి అది షట్ డౌన్ చేశారనుకోండి ఆ సర్వర్, ఆటోమేటిక్గా నువ్వు పింగ్ చేసేటప్పుడు ఏమొస్తుంది? 404 ఎర్రర్ వస్తుంది. దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ రైట్ నౌ అని చెప్పేసి. అంతేనా కదా? సో అదంతా ఏంటి? HTTP రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ మెథడ్ అంటే అదే. నువ్వు రిక్వెస్ట్ పంపించావు, అది నీకు రెస్పాన్స్ ఇస్తుంది. ఏ రెస్పాన్స్ ఇస్తుంది? ఉంటే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికి ఆ వెబ్ పేజ్ సరిగ్గా అండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి దానికి ఇట్ కాంట్ బి రీచ్డ్ అని వస్తుంది. అసలు ఆ వెబ్ పేజే లేదనుకోండి, దానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి మనకు ఒక అప్డేట్ వస్తుంది. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కనెక్షన్ బిట్వీన్ ద వెబ్ పేజ్ అండ్ ద యూజర్ అనమాట. డేటా ఎక్స్చేంజ్ బిట్వీన్ HTTP అండ్ వెబ్ ఆబ్జెక్ట్స్. డేటా ఎక్స్చేంజ్ బిట్వీన్ HTTP అండ్ వెబ్ ఆబ్జెక్ట్స్ అని అన్నాడు. HTTP వెబ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? మనకి ఓ పక్కనంతా IoT డివైస్ ఉన్నాయి, ఇంకో పక్కనంతా వెబ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఈ వెబ్ ఆబ్జెక్ట్స్కి వీటికి మధ్యన ఏమవుతుందా? ఒక వెబ్ పేజ్కి ఇంకో దానికి మధ్యన అంటే డేటా ప్రాసెసింగ్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను
ఇన్ఫర్మేషన్ ఈరోజు అమెజాన్లో మీరు ఒక ప్రోడక్ట్ కొనాలి, ఓకేనా? ఆ ప్రోడక్ట్కి సంబంధించిన స్టాక్ అయిపోయింది. మళ్ళీ నేనేం చేస్తాను, దాన్ని ఏదో కార్ట్లో ఏదో పెట్టేటప్పటికి మళ్ళీ వెబ్ పేజ్లో నేను ఆన్ చేసుకున్నప్పటికీ ఇట్ ఈజ్ ఇన్ స్టాక్ అని చెప్పేసి వస్తుంది, అంతేనా కదా? అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. మళ్ళీ మీరు కావాలనుకుంటే కనుక ఏమవుతుంది, ఇన్ స్టాక్ అని అబ్జర్వ్ చేశారు, అంతేనా కదా? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి, డేటా ఎక్స్చేంజెస్ బిట్వీన్ హెచ్టిటిపి వెబ్ ఆబ్జెక్ట్స్ అని అన్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్. డేటా ఎక్స్చేంజ్ అవుతుంది, అంతేనా కదా? ఏం ఎక్స్చేంజ్ అయింది, అవుట్ ఆఫ్ స్టాక్ నుంచి ఇన్ స్టాక్కి ఎక్స్చేంజ్ అయింది డేటా. ఎందుకైంది, ఆ ప్రోడక్ట్ అవైలబిలిటీని బట్టి అయింది, అంతేనా కదా? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి, వెబ్ ఆబ్జెక్ట్స్కి రిలేటెడ్లో హెచ్టిటిపికి సంబంధించిన డేటాబేస్ ఏమైపోయింది, అప్డేట్ అయింది, అంతేనా కదా? సో ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను నేనైతే. సో ఒక ఆబ్జెక్టే వెతుకుతామా, మనం వెతుకుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా వెతుకుతాం కదా, అవన్నీ ఇన్ స్టాక్లో ఉండాల్సిన రూల్ లేదు. మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఉంటాయి ఇన్ స్టాక్, కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్తూ ఉంటాయి కదా. సో దాని గురించి వాడు చెప్తారండి అక్కడ. ఎస్ఓఏపి ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్ అంటారు. ఏంటి, సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్, ఓకేనా? సింపుల్ యాక్సెస్ ఆబ్జెక్ట్ ప్రోటోకాల్ అంటే, సింపుల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఈ పేజ్ ఉందనుకోండి, ఓకేనా? ఇది ఒక వెబ్ పేజ్ అని అనుకోండి. ఈ వెబ్ పేజెస్ అన్నీ ఎలా వస్తాయి, ఆబ్జెక్ట్స్ కింద కనబడతాయి మనకి, అంతేనా కదా? దీంట్లో ఈ టెక్స్ట్ ఉండాలి, దీంట్లో ఈ ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలని చెప్పేసి ఒక వెబ్ పేజ్లో డిఫైన్ అవుతుంది. HTML వచ్చిన వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎంటైర్ ఈ పేజ్ ఉన్నప్పుడు ఈ పేజ్లో ఇక్కడ ఈ కలర్ షేడ్ అవ్వాలి, ఈ కలర్ ఎక్కడ ఉండాలి, మధ్యలో టెక్స్ట్ ఇక్కడ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఈ పర్టికులర్ లోగో ఎక్కడ ఉండాలని చెప్పేసి డిఫైన్ చేస్తాడు వాడే, ఓకేనా? అంతేనా కదా? సో అలా డిఫైన్ చేసినప్పుడు సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇదంతా ట్రాన్స్ఫర్ చేయాలి ఎక్కడికి, ఒక సర్వర్ దగ్గర నుంచి ఎవరో ఒక యూజర్ రిక్వెస్ట్ పంపించాడు కాబట్టి వాడి దగ్గరికి పంపించాలి. మనకి ఒక పేజ్ లోడ్ అవుతుంది అనుకోండి స్లోగా, ఏమవుతుంది చెప్పండి, ఫస్ట్ ఒక పేజ్ మనకి లోడ్ అవ్వాలి. ఫర్ సపోజ్ మీరు ఏదో ఒక వెబ్సైట్ని మీరు క్లిక్ చేశారని అనుకుందాం ఎగ్జాంపుల్, ఓకేనా? అది మీ దగ్గరికి వచ్చేటప్పటికి లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. సర్వర్ ఎక్కువ మంది హిట్ చేస్తూ ఉండడం వల్ల బిజీగా ఉంది. అప్పుడు మీకు ఎలా రిట్రీవ్ అవుతుంది చెప్పండి, బేసిక్గా బఫరింగ్లో ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అబ్జర్వ్ చేయండి, బఫరింగ్లో ఇలా రొటేషన్ అయినప్పుడు కొన్ని ఆబ్జెక్ట్స్ కింద అక్కడక్కడ ఇలా కనబడతాయి, అంతేనా కదా? పేజ్ ఇదే ఉందనుకోండి, ఇప్పుడు ఇదే పేజ్ ఉంది, దీంట్లో సింపుల్ ఆబ్జెక్ట్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ముందు అది కనబడుతుంది, మేజర్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది కనబడదు, బ్యాక్గ్రౌండ్ కనబడుతూ నెక్స్ట్ ఏమవుతుంది, కొన్ని ఆబ్జెక్ట్స్ కనబడతాయి, లేకపోతే ఆబ్జెక్ట్స్లో ప్లేస్ అయిన టెక్స్ట్లు కనబడుతూ ఉంటాయి మనకి, అవునా కదా? వెబ్ పేజ్ నెమ్మదిగా ఓపెన్ అవుతుంది. మీరు అన్నది బఫర్ అవ్వడం వేరు, బట్ బఫర్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ షోయింగ్ ఆన్ ర్యాండమ్గా ఆబ్జెక్ట్స్ అనే ప్లేసే కంప్లీట్ ఆబ్జెక్ట్స్ మీకు ప్రిపేర్ అవుతాయి, అంతేనా కదా? ముందు ఆబ్జెక్ట్ HTMLలో ఏం ప్రిపేర్ చేసినట్టు, బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాడు వాడు, కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది ముందు. దాంట్లో ప్లేస్ అయిన చిన్న ఆబ్జెక్ట్స్, ఇది ఈ ప్లేస్లో పెట్టాలి, ఇది ఈ ప్లేస్లో పెట్టాలని డిఫైన్ చేస్తాడు కదా, ఆ డిఫైన్ చేసిన వస్తూ ఉంటాయి అనమాట. క్లియరా, అందరికి అర్థమవుతుందా లేదా? ఎలా అవుతుంది అది అంటే, ఇట్ ఈజ్ నథింగ్ బట్ SOAP ద్వారా అవుతుంది. సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్ అంటే అదే. ముందు ఏం యాక్సెస్ చేస్తుంది, డేటాను రిట్రీవ్ చేస్తున్నప్పుడు సింపుల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది వెబ్ పేజెస్ నుంచి పికప్ చేస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా? ఆ వెబ్ పేజెస్ని పికప్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడక్కడ ప్లేస్ చేసుకుంటూ వెళ్తుంది. ఫర్ సపోజ్ మనకి ఇదే డయాగ్రామ్ ఉంది, ఓకేనా? ఎక్కడో లాస్ట్ పేజ్ దగ్గరికి వెళ్ళినప్పటికి ఏమవుతుంది, ఇంకా లోడ్ అవ్వకుండా వైట్ పేజ్ కనబడుతుంది. తర్వాత ఏమవుతుంది, కొంత పార్ట్ కనబడుతుందా లేదా? ఎలా కనబడుతుందంటే దోస్ ఆర్ ఇన్ ద ఆబ్జెక్ట్స్, అవన్నీ ఆబ్జెక్ట్స్ కింద ఉన్నాయి కాబట్టి ఆబ్జెక్ట్స్లో సింపుల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే తొందరగా రిట్రీవ్ అవుతున్నాయో డేటాకి అది రిట్రీవ్ చేసి చూపిస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా లేదా? SOAP అంటే అర్థమైందా? ఇదే SAP కాదు, ఇదేంటి SOAP ప్రోటోకాల్ ఇది, ఓకేనా? ఇది ఏం చేస్తూ ఉంటుంది, ఇలాగ మనం ఒక ఎథర్నెట్ ద్వారా నెట్వర్క్లో కనెక్ట్ చేస్తాం కదమ్మా. మనం నెట్వర్క్లో కనెక్ట్ చేసిన తర్వాత ఏమవుతూ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న డేటా ప్యాకెట్స్ ట్రాన్స్ఫరింగ్ రేటుని బట్టి, ఓకేనా? నేను ఎక్కడి నుంచి పంపిస్తున్నాను, ఫర్ సపోజ్ ఇది గూగుల్ నుంచి వస్తున్నాను అనుకోండి ఎగ్జాంపుల్, ఓకేనా? గూగుల్ నుంచి వస్తానంటే వాళ్ళ సర్వర్స్ చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పార్ట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చేస్తుంది. అదేదో మన జ్ఞానభూమి పోర్టల్ ఉందనుకున్నాను ఎగ్జాంపుల్, మీ అందరికీ బయోమెట్రిక్ వేయాలి. బయోమెట్రిక్ వేస్తున్నప్పుడు ఏమవుతుంది, అది రొటేట్ అవుతూ ఉంటుంది, అంతేనా కదా? ఎందుకు రొటేట్ అవుతుంది,
నువ్వు బయోమెట్రిక్ వేసిన తర్వాత అది అథెంటికేషన్ ప్రాసెస్కి వెళ్ళాలి. నీ బయోమెట్రిక్లు ఏదైతే ప్రీవియస్గా వేసావో వాటన్నిటిని మ్యాప్ చేసి నువ్వు వేసావా లేదా అనేది డిక్లేర్ చేయాలి. దాని నుంచి కొంత అప్డేట్ ఇవ్వాలి నీకు. ఇది నీకు డేటా ప్యాకెట్స్ స్పీడ్గా ఉన్నాయనుకోండి ఏమవుతుంది, నువ్వు అథెంటికేట్ చేసిన వెంటనే టక్మని అయిపోతుంది, ఎందుకంటే స్పీడ్గా అయిపోతుంది కాబట్టి. లేదు అలా అవ్వట్లేదంటే ఏమవ్వాలి, ప్రాసెసింగ్ అవుతుంది అని అంటే బఫర్ అవుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది మనకి, అవునండి కదా, ఇలా రొటేట్ అవుతున్నట్టు కనబడుతుంది. సో రొటేట్ అవుతున్నది ఏమవుతుంది, ముందు సింపుల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ముందు వాటిలన్నింటినీ పంపిస్తూ ఉంటుంది, తర్వాత మేజర్ ఆబ్జెక్ట్స్ని పంపిస్తూ ఉంటుంది. అలా ఆబ్జెక్ట్స్ని పంపించగా మొత్తం అన్ని ఆబ్జెక్ట్స్ అక్కడికి వెళ్తాయి, అవి అథెంటికేట్ అవుతాయి, మళ్ళీ దాని నుంచి రెస్పాన్స్ వస్తుంది అన్నమాట మనకి. ఓకేనా. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, SYAPకి మీరు ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, HTTP ద్వారా కానీ దేంట్లో ద్వారా కానీ చేసిన తర్వాత అది మీకు పూర్తిగా లోడ్ అవ్వట్లేదు, బఫర్ అయిపోయిన తర్వాత లోడ్ అవ్వట్లేదు. అవుతున్నప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా చిన్న ఆబ్జెక్ట్స్ కనబడతాయి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటారు. ఇప్పుడు మన మొబైల్ డేటా అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్, ఓకేనా. ఏమవుతుంది మొబైల్ డేటా అయిపోయినప్పుడు చెప్పండి, ఎవరినన్నా లాస్ట్ బట్టన్ నుంచి బెంచ్లో వైట్ షర్ట్ అబ్బాయి చెక్స్ నువ్వే, మనకి మొబైల్ డేటా ఏమైపోతుందన్నా లేదు, అయిపోయింది, ఎగ్జాస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. అప్పుడు నేను ఒక వెబ్సైట్ని క్లిక్ చేశాను అనుకోండి, ఓకేనా, ఏదో ఒక వెబ్సైట్ గూగుల్లో ఎంటర్ చేశాను అనుకోండి, ఎలా కనబడుతుంది మనకి, ముందు టెక్స్ట్ స్పేస్ కనబడుతుంది, తర్వాత GOOGLE కనబడుతుంది, తర్వాత కింద తమిళ, ఇంగ్లీష్, ఎక్సెట్రా ఇవన్నీ కనబడతాయి కదా, అవన్నీ కనబడతాయి, అంతేనా కదా. అంటే ఇది సింపుల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా యాక్సెస్ చేస్తూ ఉంటుంది అన్నమాట, ఓకేనా. డిపెండ్స్ ఆన్ ద డేటా రేట్, అది గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఆర్కిటెక్చర్ అంటే ఏది ఫస్ట్, ఏది సెకండ్ డిజైన్ చేసాడు, ఏది థర్డ్ డిజైన్ చేసాడు అనే దాని మీద ఆ HTML పేజ్ క్రియేట్ అవుతుంది కదా, దాని మీద డిపెండ్ అయ్యాడు. అది .NETలో చేస్తే .NETకి సంబంధించింది కానీ. అలాగే రెస్ట్ అండ్ రెస్ట్ఫుల్ HTTP వెబ్ అప్లికేషన్స్ ఉంది. రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఇదివరకు కూడా ఒకసారి వచ్చింది ఇదే వర్డ్, రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. రిప్రజెంటేషనల్ అంటే ఏంటి, నేను ఒక గ్రాఫ్ గీసాను అనుకోండి, ఓకేనా. ఆ గ్రాఫ్ ఎక్కడి నుంచి వస్తుంది, నాకు సెట్ ఆఫ్ డేటా నుంచి వస్తుంది, అంతేనా కదా. సెట్ ఆఫ్ డేటా ఉంటేనే కదా నాకు ఒక గ్రాఫ్ వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిప్రజెంటేషనల్, ఓకేనా. ఏం స్టేట్స్ అవి, 2000 నుంచి 2025 దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, స్టేట్స్ ఏమవుతాయి, 2000, 2001, 2002 అండ్ సో ఆన్. లేకపోతే 5 ఇయర్స్కి ఒకసారి అడిగాను అనుకోండి, 20 to 205, అదే 2005, 205 నుంచి 2010, 2015, 2020, 2025, అలా 5 years స్టేట్ ట్రాన్స్ఫర్స్, ఓకేనండి. అది ఎలాగా పెర్ఫామ్ అయింది, ఎలాగా ఇంప్రూవ్ అయింది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ అంటారు. దానికి సంబంధించిన ఇది ఎగ్జాంపుల్, ఇది రాయక్కర్లేదు ఎందుకంటే రాయాలంటే చాలా కష్టం, ఇది ప్రోగ్రామేటిక్ సంబంధించిన దానిలో ఉంటుంది, అది అవసరం లేదు. సో అలాగే రెస్ట్ఫుల్కి రెస్ట్కి ఉన్న చిన్న ఇబ్బంది ఏంటంటే, చిన్న చేంజ్ ఏంటంటే, ఇదొక రెస్ట్ఫుల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే యూజ్డ్ ఇన్ ద అప్లికేషన్స్ కన్ఫర్మ్ ఫుల్లీ టు ద రెస్ట్ కన్స్ట్రెయింట్స్ టు దీస్ ఆర్ కాల్డ్ రెస్ట్ఫుల్ అని అన్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే అమ్మ సింపుల్గా చెప్పాలంటే, ఈ రెస్ట్ఫుల్ అనేది ఇది ఒక అప్లికేషన్ అనమాట. అంటే రెస్ట్లో ఉన్న కొన్ని కన్స్ట్రెయింట్స్ ఏముంటాయి, రిప్రజెంటేషనల్ అనాలిసిస్లో నీకు డేటా యాక్యురేట్గా ఉండాలి ఫస్ట్ థింగ్, ఓకేనా. దాని నుంచి నీకు ఏదో ఒక స్కెల్టన్ అనేది రెడీ అవుతుంది కదా, దాంట్లో ఉన్న కన్స్ట్రెయింట్స్ని ఫుల్ఫిల్ చేసిన దాన్ని రెస్ట్ఫుల్ అంటారు. ఇక్కడ వాడు క్లియర్గా చెప్పండి చూడండి, అప్లికేషన్స్ కన్ఫర్మ్ ఫుల్లీ టు ద రెస్ట్ కన్స్ట్రెయింట్స్ దెన్ దీస్ ఆర్ కాల్డ్ రెస్ట్ఫుల్ అని అన్నాడు. అంటే ఆ కన్స్ట్రెయింట్స్ని ఇది ఓవర్కమ్ చేసింది కాబట్టి రెస్ట్ఫుల్ అని చెప్పేసి పదం యూజ్ చేశాడు. రెస్ట్ఫుల్ HTTPs అండ్ APIs ఈజ్ నథింగ్ బట్ ఏంటి, API అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ కోడ్ విచ్ రిప్రజెంట్స్ ఏ హార్డ్వేర్ కనెక్టివిటీ టు ద సాఫ్ట్వేర్ అప్లికేషన్, ఓకేనండి. సో దానికి HTTP వెబ్ అప్లికేషన్ కనెక్టివిటీ అవుతుంది, దాని గురించి చెప్పాడు. అలాగే రెస్ట్ఫుల్ HTTP వెబ్స్ అని అన్నాడు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రోటోకాల్ డెవలప్మెంట్ చేస్తాడు రెస్ట్ఫుల్కి విత్ HTTPకి మధ్యన. అలాగే వెబ్ సాకెట్ అనేది ఇది ఒక ప్రోటోకాల్ అన్నమాట. ఇదేమవుతుందంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మీ దాంట్లో ఇందాక ఒక పెన్ డ్రైవ్ కనెక్టివిటీ అని అన్నారు, ఓకేనా. పెన్ డ్రైవ్ కనెక్టివిటీ అనేది ఏంటి, ఇట్ ఈజ్ ఏ సాకెట్, అంతేనా కదా. అలాగే మనకు ఒక ప్లగ్ పాయింట్ కనెక్టివిటీ ఉంది, ఇట్ ఈజ్ ఏ సాకెట్, అంతేనా కదా. సో అంటే ఏమవుతుంది, నీకు ఎనర్జీ సప్లై అవ్వాలంటే నువ్వు ఏదో ఒక మధ్యలో ఒక బ్రిడ్జ్ని యూజ్ చేస్తున్నావు, దాన్నే వీడు ఏమంటాడంటే వెబ్ సాకెట్ అని అంటారు, అంటే సాకెట్ అని అంటారు. వెబ్ సాకెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ
ఇన్ఫర్మేషన్ నువ్వు వెబ్సైట్కి లేకపోతే హెచ్టిటిపిలకి ప్రోటోకాల్స్ ద్వారా డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ఉపయోగించేదాన్ని వెబ్ సాకెట్ అంటారు. ఇట్ ఈజ్ ఏ మీడియం బిట్వీన్ ద వాట్ ఎవర్ ద డివైస్ మెసేజ్ ఈజ్ గోయింగ్ టు బి సెండ్ టు ద అనదర్ డివైస్ ఆర్ ఏ అనదర్ సైట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెబ్ సాకెట్ ద్వారా జరుగుతూ ఉంటుందని చెప్పాడు. దీని నుంచి ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయడం, ఇన్ఫర్మేషన్ యొక్క రెస్పాన్స్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది వెబ్ సాకెట్ ద్వారా. సో ఇక్కడతో అయిపోయిందన్న నాకు తెలిసి. థర్డ్ యూనిట్ అయిందమ్మా, అంతే, థర్డ్ యూనిట్ అయింది.